నమః శ్రీ మహాగణపతయే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతం భాగముగా 595వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకములోని ద్వితీయ పర్వములోని ఆఖరిది 5వ శ్వాసము. పేజీ నెంబర్ 646, పేజీ నెంబర్ 646, పద్యం నెంబర్ 10. ఆయన వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తున్నారు. ఇది నిజానికి ఇక పూర్వం చెప్పారు, చాలా డీటెయిల్ గా చెప్పారు ఒకప్పుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి. అయితే ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, ఎందుకంటే అది మన మనస్సులో స్థిరపరచడం. ఆ వర్ణాశ్రమ, వర్ణము ఆశ్రమం అంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుల గురించిగా, బ్రహ్మచర్య గృహస్థ ధ్యానాశ్రమం. ఇంటికి కలిపేసాను బాగా నడిచిపోతుంది సరేనా. కాబట్టి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలుగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మాల గురించి ఆయన అడిగింది, ఈయన చెప్తున్నాడు. ఇది శాంతి పర్వంలో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ఎ రెపిటేషన్, దాన్ని ఏమంటారంటే రీఎంఫోర్స్మెంట్ అంటారు. కరెక్ట్గా సైకలాజికల్ టర్మినాలజీలో రీఎంఫోర్స్మెంట్. ఎందుకంటే మనకి అంత తొందరగా ఇవి బోధ పడవు. అందుకని భగవద్గీతలో ఒక్కొక్కసారి చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ మన నట్లు బిగించుకోవాలి అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. చదువు రమణి ఏం చెప్తున్నారు? రమణి అధ్యయనము యజనము దానము సాధు పోషణము దుర్జనులను దమయించుటై సముత్సాహము కల్మియు ధృతియు నృపులకగు ధర్మము. నిన్న బ్రాహ్మణ ధర్మాలు చెప్పినటువంటి మహా, ఇవాళ క్షత్రియుల ధర్మాలు చెప్పారు. వీళ్ళు ఏం చేయాలి? క్షత్రియులు అధ్యయనము అంటే ఏదైనా వేదాధ్యయనం చేయొచ్చు కొంత భాగము. తర్వాత యజనం అర్చించాలి. 3 దానము చేయాలి. సాధు పోషణ, సాధువుల్ని వాళ్ళు పోషించాలి. అంటే అందుకే ఒకప్పుడు రావు వాళ్ళ ఆస్థానాల్లో కవులకి, గాయకులకి, పండితులకి, నృత్యులు, కళాకారులు అనేక మందికి వాళ్ళు స్థానం కల్పించారు, సాధువులను పోషించారు. ఈ ఆశ్రమాలను కట్టించడం, సత్రములు కట్టించడం. అందుకే తర్వాత దుర్జనులను దమయించడం అంటే దుర్జనులను శిక్షించడం. సముత్సాహం, వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. సముత్సాహం కలిగి, ఉత్సాహం అనేటువంటి ఐశ్వర్యం ఉండాలి వాళ్ళలో. ధృతియు పట్టుదల కలిగి ఇవి రాజధర్మాలు. ఇక శస్త్రజీవికయును అంటే శస్త్రాస్త్రములు తయారు చేసి జీవించే వాళ్ళని. శస్త్రజీవికయును నరిషష్ఠ భాగం ఆహరించుట. అంటే శత్రువుల్ని జయించడం, వాళ్ళల్లో
6వ భాగం తీసుకోవాలి. 6వ భాగం కప్పంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళ ధనవంతా దోచుకురావటం. 6వ భాగం కప్పంగా తీసుకొని వాళ్ళు తన సామంతరాజులుగా తీసుకుని, అంటే వాళ్ళ దగ్గర 600 వదులుకోడు, 100 రూపాయలు తీసుకొని మిగతా తన సామంతరాజులుగా అంటే పెట్టారు. ఇది తర్వాత మృత్యునరయుడు అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఈయన చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలి. తర్వాత ప్రజ వివాదంబు విను చోట పక్షపాతి కామీవు. ఎప్పుడైనా ప్రజల్లో ఇద్దరు మధ్య పొట్లాటం వచ్చు, అభిప్రాయ భేదాలు వచ్చు, అప్పుడు వాళ్ళలో ఒక పక్షం ఈయన తీసుకోవడం. ఈయన పక్షం తీసుకుంటే అది ఇంకెందుకు, అది జడ్జిమెంట్ ఎందుకు అవుతుంది. కాబట్టి పక్షపాతి కాకుండా అది విని తన నిర్ణయం చెప్పాలి. అందులో వాళ్ళ పాలనలో విరోధులైనా విహితులకైనా శిక్ష ఉండదు. ఒక శత్రువు ఒక పని చేశాడు, అదే నీకు కావలసిన వాడు ఆ పని చేశాడు, వీడు మనవాడు కదా, లేదు, ఒకటే శిక్ష. అలా ఉండేది. అలా ఉన్నవాడే రాజు. రాజులకు కృత్య కర్మ కోటి, రాజులకు కృత్య కర్మ కోటి, రాజులు చేయదగినటువంటి పనులు ఉన్నాయి. తర్వాత శీసపద్యం. వణిజులు లోక ప్రవర్తనంబులకెల్లనుపకారకులు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నారు. ఎవరి గురించి? మూడో వర్గం అయినటువంటి వణిజులు. వీళ్ళు లోక ఉపకార ప్రవర్తన. ఎందుకని? వణిజుల మూలంగానే మనం ఇవాళ మనం ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నామండి, మనం అనేక వస్తువుల్ని వాడుతున్నాం. నువ్వు వాడే వస్తువుల్లో ఏ ఒక్కటైనా నువ్వు తయారు చేసుకోగలవా? ఒకటి. రెండు, సార్ ఒకప్పుడు పల్లెటూరులో వాళ్ళన్నీ తయారు చేసుకోవాలరా. వీళ్ళు ఏం చేస్తారు పాపం, ఎక్కడ ఎక్కువగా తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొచ్చి తక్కువగా ఉన్న చోట దాన్ని వాళ్ళు విక్రయిస్తారు. అంటే ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ. దీన్నే వాణిజ్యము అంటారు. కాబట్టి ఇది లోకోపకారమే కదా. ఉదాహరణకి నీకే కావాలనుకుంటావు, అంత దూరం వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుకు అతనికి మనం కొంత లాభం ఇవ్వాలి. వాళ్ళు లోకోపకారకులు, వాళ్ళు లోకానికి ఉపకారం. తర్వాత కృషియును అనేక భంగి బేహారంబు, అది కృషియును. అలాగే వాళ్ళు కృషి వ్యవసాయం, అలాగే భంగి బేహారము, అనేక విధములైనటువంటి వ్యాపారాలు. పశువుల పెంచుటకు అంటే పశు పోషణ కూడా వీళ్ళ భాగం, వీళ్ళ కృత్యాలు, వీళ్ళ పనులు. ఎవరు? వైశ్యుల పనులు. పశు పోషణ, వ్యవసాయము, వాణిజ్యము, ఇవన్నీ బాగా. తర్వాత వారలకు అధ్యయనం, అధ్యయనం అంటే వేదాధ్యయనం, యజనం అర్చించడం, దానమును కూడా చేయవచ్చు. అందుకని ముఖ్యమైన అది. ఖాళీ సమయాలలో అధ్యయనము, యజనము ఇవి చేయవచ్చు. కానీ మిగతా వాళ్ళు మొదటే చెప్పారు, వాళ్ళకి మొదటే అధ్యయనము, తర్వాత యజనం. వీళ్ళకి అధ్యయనం యజనం తర్వాత. అందరూ చేయవలసింది వాణిజ్యం, కృషి, పశుపోషణ. తర్వాత సమయం ఉంటే అధ్యయనము, యజనము, దానం. తర్వాత త్రైవర్ణిక ద్విజత్వము కథన నాతిథ్యములు విధేయములు. ఈ త్రైవర్ణులకి అంటే ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్యులకి వాళ్ళ ద్విజులు అని పిలుస్తారు. వీళ్ళ ముగ్గురు ఇది వేసుకోవడానికి అనుకూలం. కాబట్టి ఇది వేసుకున్న తర్వాత అది ద్విజలు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా అతిథులని, అభ్యాగతులు ఆదరించడం చాలా మంచి. అతిథి అభ్యాగతుల్ని ఆదరించి తీరాలి. ఇది ఈ మూడు వర్ణాలు. వారికి తెలగంధ రసముల విక్రయములు అయితే ఈ వాణిజ్యులు
పిల్లలు అమ్మకూడదు, ఊరికే ఇవ్వాలండి దానికి. గంధం కూడా అంతే. అలాగే రసములు అంటే నీటి పదార్థం. ఆ మాటకు వస్తే నూనె, ఇవన్నీ కూడా వాళ్ళు విక్రయించకూడదు. మరి ఇప్పుడు అవి విక్రయించకుండా ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి ఇది ఆనాటి ధర్మం. పిల్లలు అవన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు, అంతే. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు. తర్వాత 3 జాతుల శుశ్రూష మూల కార్యగతి తదుపయుక్తి శూద్రుల కలిమి నడచు వారు శుశ్రూషకులు. వీళ్ళు శుశ్రూష ముఖ్యమైన సేవ. వీళ్ళకి అధ్యయనము, యజనము, దానము, వీళ్ళు ఆ పై 3 వర్ణాలు బ్రహ్మక్షత్రియ వైశ్యులు వీళ్ళు శుశ్రూష. అందుకే వీళ్ళు శుశ్రూష నుంచి వచ్చింది సూత్ర. ఏదో చిన్న పని కాదు, అది తక్కువ మాట కాదు. తర్వాత విప్రవందనము, ఇది విప్రవందనము వినయమక్రూరులగుట విహిత కృతులు. అయితే వీళ్ళకి చేయాల్సిన పనులు ఏంటయ్యా అంటే, విప్రులు కనిపించినప్పుడల్లా నమస్కారం, వినయంగా ఉండడం, క్రూరత్వం లేకపోవటం, అంటే సాధువులై ఉండడం వీళ్ళు చేయవలసిన పని. తర్వాత విశేషంలో కొన్ని శ్లోకాలున్నాయి, విద్దాం. కృషి గోరక్ష వాణిజ్య వైశ్యం కర్మ స్వభావచ పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావం. వాళ్ళకి స్వభావంగా వచ్చినటువంటి తన వర్ణంబునకు తగిన ఆచారంబు నడిపి కిల్బిష రహితుండనగా బరగు నెల్లవారికి విను మున్మును జన్మ సౌఖ్య విభవము కలుగు. చూసారా, నువ్వు వాళ్ళ వర్ణములు, వాళ్ళ వర్ణములు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వర్ణాలకు అనుసరించిన పనులు కనుక వాళ్ళు చేసుకుంటూ పోతే వాళ్ళకి ఇహములోను పరములోను కూడా సుఖం వచ్చేస్తుంది. ప్రత్యేకంగా నువ్వు ఏం చేస్తే మంచిదే, చెయ్యకపోయినా నీకు వచ్చేస్తుంది. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నటువంటి మాట. వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే ఎందుకని వచ్చింది. తర్వాత విశేషంలో కొన్ని శ్లోకాలు ఇచ్చారు. శ్లోకాలు సంస్కృతం వింటే మన చెవులు పావనం అవుతాయి కాబట్టి వింటున్నాం. ఇది అర్థం వచ్చి చెప్పండి. స్వే స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధి యథా విందతి తత్సు యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. వాళ్ళ కర్మలు పనిచేస్తే మానవులకు సిద్ధి లభిస్తుంది. ఇది సంస్కృతం. నీ బ్రాహ్మణుడి ఇప్పుడు మనకి చెప్పిన కొన్ని పదాలు ఉన్నాయి. నువ్వు పనులు చేయి, అయిపోయింది, నీకు సిద్ధి వచ్చేస్తుంది. దానికి నువ్వు ఇంకా ఎక్స్ట్రా చేస్తే మంచిది, చెయ్యకపోయినా నీకు సిద్ధి లభిస్తుంది. తర్వాత ఇవి వర్ణధర్మ ప్రకారములు ఇంకా ఆశ్రమ ధర్మంబులు వివరించడం ఆకర్ణింపబడి పార్వతికి పరమేశ్వరుడు. అయ్యా ఇప్పటి వరకు నేను చెప్పినవి వర్ణధర్మం, ఇప్పుడు చెప్పేవి ఆశ్రమ ధర్మాలు. అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం. అవి చెప్తాను విను అని చెప్పి ఆ మహాదేవుడు ఇలా చెప్పారు. చెప్పండి. బ్రహ్మచర్య వ్రత పరమనిష్టయు
గురుని ఆశ్రయించుటయు గురుని ఆశ్రయించుటయు అధ్యయన కృతి అధ్యయన కృతియు అగ్ని కార్యం అగ్ని కార్యము గురువర్ధ సంచారము అమ్మ, గురువర్ధ సంచారం గురువర్ధ గురువర్ధ సంచారం గురువర్ధ సంచారము భక్ష్యచర్యయు భైక్షచర్యయు కమలాక్షి కమలాక్షి బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారి ధర్మం. బ్రహ్మచారికి 6 ధర్మాలు చెప్పారు. ఇవి మనం నిజానికి పాటించట్లేమని కూడా చెప్పవచ్చు. ఏమిటయ్యా అంటే అవి 1 బ్రహ్మచర్య వ్రత బ్రహ్మచర్యంగా ఉన్నారు. ఆ రోజుల్లో అసలు స్త్రీ వాంఛనే ఉండకూడదు పెళ్లి. 2 అధ్యయన కృతి చక్కగా ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి. అధ్యయనం మనకి అదే సమయం. మనకి మన యజ్ఞోపవేదం సాధించి అంటే ఆ ఒడుగు చేసి ఇక నుంచి నువ్వు అధ్యయనం చేసుకోవాలి అని చెప్తాం. మనం ఒడుగు అనేటువంటిది ఇష్టం ఈవెంట్, ఈవెంట్ కాదు, బాధ్యత. అది తర్వాత గురువుని ఆశ్రయించుటయు అప్పుడు ఎప్పుడైతే నువ్వు యజ్ఞోపవేదించావో ఈయన తీసుకెళ్ళి గురువు ఆ ఆశ్రమంలో వదిలేశాడు, గురువు గారి దగ్గర వదిలేసేవాడు. అప్పటి నుంచి ఆయన గురువు గారిని సేవిస్తూ ఆ గురువు గారు చెప్పిన అధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఈ విద్య పోతే గురువు గారిని అన్నది పెట్టేవాడు. అంతేగాని మంత్లీ ఫీజు ఇయర్లీ ఫీజు మాట్లాడుకునేవాళ్ళు కాదు. వెళ్ళి ఆ గురుకులంలో చేర్చేవాడు. తర్వాత అగ్ని కార్యం చేయాలప్పుడు ఖచ్చితంగా. అగ్ని కార్యం అంటే బ్రహ్మయజ్ఞం అని ఉంటుంది, అది చేసుకుంది. తర్వాత గురువర్ధ సంచారం అంటే వాళ్ళు ఆ సమయంలో గురువు పని చెయ్యటానికే మాత్రమే నువ్వు తిరగాలి. గురువర్ధ సంచారం అంటే గురువు గారికి సమిధులు కావాలి, వెళ్ళి తీసుకోవాలి. గురువు గారు అక్కడికి వెళ్ళి గోపోషణ తీసుకోవాలి. గురువు గారి కోసం నువ్వు తిరగాలి, అంతే తప్పితే నీ కోసం నువ్వు తిరగాలి. తర్వాత భైక్షచర్య ఆ సమయంలో వీళ్ళు ఎలా బతకాలి అంటే భిక్షాటన వెళ్తూ బతకాలి. అంతే తప్పితే ఆ సమయంలో నేను హోటల్కి వెళ్తాను, నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అలా కనీసంలో కొన్ని చేయొచ్చండి, కొన్ని చేసి దగ్గర ఉన్నాయి. తర్వాత ఇది బ్రహ్మచర్యము ధర్మం, ఇకపోతే గృహస్థ ధర్మం. ఇవి గృహచర్య. ఆశ్రమములకెల్లా ఆశ్రయనీయమై గృహస్థత్వం. అయితే అన్ని ఆశ్రమాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే గృహస్థం. బ్రహ్మచర్యము గాని వానప్రస్థము గాని సన్యాసములు గాని ఇది ఆశ్రయం ఇస్తుంది గృహస్థాశ్రమం. కాబట్టి సమస్త ఆశ్రమములకు ఉత్తమ ఆశ్రమం గృహస్థము. కాబట్టి పెళ్లి అయిపోయిందండి ఇది అయిపోయిందండి పెళ్లి గురించి తక్కువగా మాట్లాడకూడదు. పెళ్లి గురించి భార్య గురించి తక్కువగా మాట్లాడాలి. నిజంగా గృహస్థాశ్రమ ధర్మంలో నువ్వు అన్ని పనులు చేస్తే మిగతా 3 ఆశ్రమాలు నిలబడటానికి ఆధారమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం నీ భార్యతోనే ప్రారంభం. కాబట్టి పిచ్చి కూతలు తర్వాత శౌచంబు నిజదార ఏం చేయాలి? శౌచము శుచిగా నిజదార సంతుష్టి. తన భార్యతో యథావిధిగా చెప్పిన విధంగా నువ్వు రమించవచ్చు, దాంతో నువ్వు తృప్తి పెట్టుకుంటాను. ఇది గృహస్థాశ్రమం. గృహస్థ ఎప్పుడు శుచిగా ఉంటారు. తర్వాత పంచయజ్ఞములు. ఏమిటా పంచయజ్ఞములు? మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము. మనుషులు అంటే అతిథి అభ్యాగతులు సేవించు. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులు ఉండంగా వాళ్ళని సేవించడం, వాళ్ళు చనిపోతే వాళ్ళకి పైతృకములు నిర్వహించడం. దేవయజ్ఞం అంటే దేవతార్చనలు చేసేసి యజ్ఞయాగాదులు నడపడం. లేకపోతే ఋషి యజ్ఞము అంటే ఋషులు చెప్పిన ప్రకారం జీవితాన్ని నడుపుతారు. భూతయజ్ఞం అంటే పశుపక్షాదులకి తగిన విధముగా పోషణ కల్పించారు. కాబట్టి ఈ పంచయజ్ఞములు చేయగలిగిన ఒకే ఒక
ఆశ్రమం గృహస్థాశ్రమం. తర్వాత దాన పంచజ్ఞం నిగమాభిరతి. నిగమాభిరతి అంటే వేదముల పట్ల ఆసక్తి కలిగి ఉండటం. దాన హోమ దయాతిథి. దాన హోమ దయాతిథి దయాతిథి మాననములు. దానములు చెయ్యాలి, హోమాలు చెయ్యాలి, అతిథుల్ని అర్పించాలి. హోమ తర్వాత దాన హోమ దయ కలిగి ఉండాలి, అతిథి మర్యాదలు చేయాలి. అది గృహమే. గృహస్థాశ్రమాలు ఇకపోతే వనవాస వన్య భోజన. ఇకపోతే వానపరుస్తుంది అంటే వనవాసం. ఆయన ఎక్కడ ఉండాలంటే వనములో ఉండాలి. వన్య భోజన ఆయన ఇంట్లో వండిని తినకూడదు, వనములో సహజంగా లభించేది తిరిగి ఉండాలి. కానీ వన్య భోజన అంటే వన్య భోజన బ్రహ్మచర్య. వనప్రస్థానికి వెళ్ళామంటే నువ్వు నీ భార్య నీ పక్కనున్నా నీకు ఆసక్తి ఉండకూడదు, నీ భార్య పక్కనున్నా నీ ఆసక్తి ఉండకూడదు. ఆ ఆసక్తి ఎప్పటి వరకు అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు. నీ భార్య మీదే ఉండకూడదు అనుకుంటే మీకు పక్క వాళ్ళ మీదే ఉంటుంది, నీకు ఉండకూడదనే కదా అర్థం. కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తర్వాత జటాజన ప్రధానములు ఎప్పుడు చక్కగా. అందుకని ఇలా జటలు కట్టుకోవాలి. అజీనము బట్టలు వేసుకోకూడదు. ఒక ఒక జంతువు తోలు కప్పుకోవాలి. అంటే నమ్మక దేహాభిమానాన్ని వదిలేస్తుంది. నీకు దేహాభిమానం ఉందో దీన్ని ఇట్లా పెట్టి నేను చూస్తూ ఉంటాను. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా తిప్పుతూ ఉంటారు ఆ శోభను బాబు ఇల్లు కోసం. మరి ఎవరి కోసం తిప్పుతాడు తిప్పు. కనీసం వనవాసంలో ఉండమాక అదే అంతే. స్వోత్కర్ష కాదు, కానీ నేను దువ్వెన్న వాడి కొన్ని సంవత్సరాలు. అవి నువ్వు దువ్వెన్న వాడాలని అవసరం ఉంది ఆయన, నీకేముంది నేను వాడతావు నాయన అని నువ్వు మనసులో అనుకుంటే నేనేం చేయలేను. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇలా అనుకునేవాడు అంతే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన అంటే జటాలు ఉండాలి, జంతువు చర్మం కప్పుకొని తిరుగుతుంది. ఇవి వానప్రస్థ ధర్మకోటి. ఇది వానప్రస్థుడు. ఇకపోతే సన్యాసం. కోపపడకూడదు, శాంతంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇది పెట్టుకుని ఇప్పుడు మీరు వీరిని సన్యాసి అనొచ్చా అనకూడదా అని నిర్ణయించారు. సంఘవర్జనము. ఆయన అసలు సంఘంతోనే ఉండకూడదు. ఆయన ఒక పొలిటికల్ పార్టీ పక్కన చేరకూడదు. అసలు నువ్వు ఎవరితో సంఘం ఉండకూడదు, నిస్సంగుడపై ఉండాలి. ఇప్పుడు నిజంగా వాళ్లకున్నన్ని యావలు, వాళ్లకున్నన్ని ఆస్తి లావాదేవీలు, వాళ్లకున్నన్నిటి పనులు మామూలు గృహస్థు కూడా లేదు. ఒక విధంగా గృహస్థు ఒక అరగంట అవన్నీ మర్చిపోయి హాయిగా అర్చన చేసుకుంటాడు. ఎరా వాడు అది ఇస్తానాడు, ఇచ్చాడా, వీడికి ఇచ్చాడా, ఇది రిజిస్టర్ అయిందా, ఎన్ని లావాదేవీలు ఎన్ని. ఇక కొంతమంది ఇది చాలదన్నట్టుగా ఒక పొలిటికల్ పార్టీ వెనక చేరి వాళ్ళు రావాలని వేరుకోరు. అంటే వీడితో సంఘం నీకు ఉందిగా, ఇంకా నువ్వు సన్యాసి ఏంటి, నువ్వు సన్యాసి. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సన్యాసి సన్యాసికి తేడా ఏంటంటే, నువ్వు సంఘాన్ని వదిలేస్తే సన్యాసి, సంఘం నిన్ను వదిలేస్తే సన్యాసి. వీడు సన్యాసి, వాడు ఎవడైనా సరే. సంఘవర్జనం అకించన భావము. అకించన భావం, అకించన భావం. తన దగ్గర ఏమీ లేదు, నాది కాదు నాది, ఇవన్నీ వదిలేయాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు వదిలేయకపోతే నిన్ను ఈ భావనలు వదలవు. కాబట్టి నువ్వు ఇలా కొట్టుకు, నువ్వు ఎన్ని మాలన్నా తిప్పు, ఎన్ని యజ్ఞ యాగ హోమ క్రతువులు చెయ్యి, ఎన్ని దానాలు చెయ్యి, ఇది
నెమ్మదిగా మా వాళ్ళు ఏమైపోతాడురా. ఇప్పుడు నువ్వు మీ నాన్న లేదు, నువ్వు ఉన్నావా లేక, మరి మీ నాన్న కూడా నీ గురించి ఇలాగే దిగులు పడి చనిపోయారు కదా. ఇప్పుడు నువ్వేమైపోయావు, మీ అబ్బాయి కూడా అదే అయిపోతాడు. దీనికి అంత దిగులు ఎందుకురా. పోనీ నువ్వు మీ వాడు ఆఖరి ఊపిరి తీర్చేంత వరకు నీ ఊపిరి ఉంటుంది. కాబట్టి నువ్వు ఉండంగానే నీ పర్యవేక్షణలో వాడు కొంచెం డెవలప్ అన్నా, ఇలా చేయరా బట్ ఇండిపెండెన్సీ. తర్వాత తాళని మంచి ఓర్పు ఉండాలి వాళ్ళకి. విప్రవాసన వాళ్ళు ఉంటే ఎవరి దగ్గర ఉండాలంటే బ్రాహ్మణుల దగ్గర ఉండాలి. ఎందుకని బ్రాహ్మణుల దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆ చర్చలు చేస్తూ ఉంటారు, ఏదో బ్రహ్మసూత్రాల గురించో లేకపోతే వేదాంతము, పురాణము, ఆధ్యాత్మికము, ఉపనిషత్తు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేకాదు వీళ్ళతో నవ్వుతూ మాట్లాడటం, వీళ్ళతో చెప్పడం, ఇటువంటి వేషాలు వేయటం. మీరు ఈ రోజున చూడండి ఎంతమంది వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరైనా తీసుకోండి. ప్రశాంతి, వాళ్ళు శాంతంగా ఉండాలి. వాళ్ళ మొహం చూస్తే అసలు శాంతి స్వరూపులా వీళ్ళు అనిపించాలి. ఆర్జవం అంటే వాళ్ళ దాంట్లో రుజువుతూ ఉండాలి. మనసులో ఒకటి, పైకి ఒకటి, లోపల ఒకటి అలా ఉండకూడదు. శౌచం, శుచిత్వం, సద్వ్రత నిష్ట, మంచి వ్రతలు చెయ్యాలని దాంట్లో కోరిక. భోజనం చాలా ముఖ్యం. వాళ్ళు భిక్షకు ఆ వ్యక్తి ఎత్తాలి. విచిత్రం తెలుసా, ఆ భిక్షకు మనం డబ్బులు కట్టాలి. హర హర మహాదేవ్. అది సరే, వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు భిక్ష ఎట్లా ఎప్పుడు వస్తారో తెలుసా, మొన్నే చెప్పాను. మీరు పితృతిథి చేసిన తర్వాత ఆఖరికి మిగిలిన వాటిని ఆయన చూడులో పెట్టండి అంటారు. అవి ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళు వస్తారు. ఆ దర్భలు ఉంటాయి కదా, ఓహో వీటి ఇంట్లో పైతృకాలు జరుగుతున్నాయి, మనం భిక్ష ఎత్తుకోవచ్చు. అవి ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ మీ నాన్నగారికి వచ్చే వరకు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఉన్నాయని తప్పు లేదు. అవి ఉంటున్నాయంటే వీళ్ళ ఇంట్లో పైతృకం జరుగుతోంది కాబట్టి భిక్ష ఎత్తుకోవచ్చు. దానికి ఉదాహరణగా వర్ణిస్తారు. కాబట్టి భిక్షాటన చేయాలి. వాడు బ్రహ్మచర్య వీళ్ళిద్దరు మధ్యలో అలాగే చేయాలి. తర్వాత మరి వానప్రస్థులు ఎలా తినాలి, వాడు తినాల్సిన విషయాలు చెప్తున్నారు. ఇలా నిద్రసేత వాడు ఎక్కడ పడుకోవాలంటే భూతల సేన, కరతల భిక్ష, తరుతల వాస. వాడికి భిక్ష పాత్ర కూడా ఉండకూడదు ఇలా చేతులు, ఎందుకంటే మళ్ళీ దీంతో సంగమం ఏర్పడుతున్నాడు. ఏది నా పాత్ర ఏది అన్నాడు, నా అనేది వదిలేయాలి. నువ్వు నా అనేది వదిలేయాలి. అది తర్వాత కృప దయ కలిగి ఉండాలి. సంతత తత్వ విచింతన, నిరంతరము తత్వ విచారణ చేయాలి. అహం బ్రహ్మాస్మి అంటే తత్వమసి అంటే ఏమిటి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటే ఈ 24 తత్వాలు ఏమిటి, 25 ఊరికేదో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు వాటిని దాటడం ఎలా, దాన్ని చింతన, నిరంతర చింతన. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆ నాదంలో లీనం అవడానికి ప్రయత్నం చేస్తారు. మంత్రాలు చేయరు. ఇప్పుడు విచిత్రంగా ఆయన మంత్రాలు మనకు ఉపదేశం చేస్తారు. హర హర మహాదేవ్. చూడండి, ఆ మంత్రాలు చేయకూడదు. ఆ మంత్రాలని ఆయన ఉపదేశం చేస్తున్నారు, ఆయన అనుష్ఠిస్తున్నారు. ఓన్లీ ఓంకారం. అలాగే ఆయన ఆశీర్వచనము చేయరు. ఆశీర్వచనం చేశారంటే
ఏదో కోరుకున్నట్టుగా అంతా నారాయణ 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 అంతా మహాదేవుడు. అది ఇంకో నామం ఉండదు. నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏది కోరుకోడు. కోరుకుంటున్నాడంటే సంగమం ఉంది. అన్యాశ్రమం అంటే కత్తి మీద సామండి అది. మానిని యతి ధర్మములు శృతి గణించిన భంగిన ఏను చెప్పింది. నేను ఇప్పుడు వేదము సన్యాసి ధర్మాలు ఏవేవి అని చెప్పిందో అవే నేను చెప్పాను. పరమేశ్వరుడు కూడా నాకు తోచింది నేను చెప్పలేదు, లేదా నాకు ఇష్టమైంది నేను చెప్పలేదు. వేదం ఏం చెప్పిందో అవే నేను నీకు చెప్పాను. పార్వతి ఉమా అవే చెప్పాను ఉమా నీకు. అంటే ఆయన సొంతంగా ఏమీ చెప్పలేదు. కాబట్టి మనం సొంతంగా ఏమీ చెప్పకూడదు. వేదం ఏం చెప్పిందో అదే చెప్పాలి. ఎందుకని వేదం అన్నిటికీ ఆధారము కాదు. తర్వాత విశేషంలో మంచి శ్లోకం ఉంది. అది మత్కర్మ మత్కృన్వత్ పరము మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఇది భగవద్గీత శ్లోకం. వాడు ఎలా ఉంటాడంటే ఒకసారి భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్తారు. మళ్ళీ చెప్పండి. మత్కర్మ ఎప్పుడు నాకు సంబంధించిన పనులే చేస్తాడు, అంటే భగవంతుడికి సంబంధించిన పనులే చేస్తాడు. రెండు కృన్మత్పరము ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోటి ఆలోచించాడు. రెండోది భక్త సంగమది. నా భక్తుడైన వాడు సంఘాన్ని వదిలేస్తాడు. ఇదే తత్వ విచారణ ప్రకారం మనం చేస్తే ఆ 25 అయినటువంటి వాడు ఈ ప్రకృతిని వదిలేసి తిరిగితే పరమాత్మతో కలుస్తాడు. ప్రకృతితో తిరిగితే జీవుడైపోతాడు. ప్రకృతితో కలిస్తే వాడు పరమాత్మతో కలిసినప్పుడు రెండు ఒకటని తెలుస్తుంది. ప్రకృతితో ఉన్నప్పుడు నేను నువ్వు అనే భేదం. కాబట్టి వాడు సంఘాన్ని వదిలేస్తాడు నెమ్మదిగా. తర్వాత ఇంకేం చేస్తాడు? నిర్వైర సర్వభూతేషు. ఆయన అన్ని భూతముల యందు వైరము కలిగి ఉంటాడు. ఏ భూతము పట్ల అన్ని సమానంగా చూస్తాడు. ఎందుకని ప్రతి చోట నన్నే చూస్తాడు కాబట్టి. ప్రతి చోట నన్నే చూడబడుతున్నప్పుడు ఆయన ఎవరితో వైరం పెట్టుకుంటాడు అని చెప్పారు భగవద్గీతలో వచనం అని ఇట్లా ఆశ్రమ ధర్మంబులు చెప్పిన విని ఆ పరమేశ్వరుతో పార్వతి తపంబనుచు నిజరంబులు ఆచరింతురు దాని తెరంగెరింపవే అని నన్న దేవుని ఇలా వర్ణాశ్రమ ధర్మాలు చెప్పిన ఆ మహాదేవుడితో ఆ మహాదేవి ఆ విశ్వనాథుడితో ఆ విశాలాక్షి ఇలా అందుట ఏమందంటే ఏమయ్యా తపస్సు అంటూ ఉంటారు కదా. తపము మనం ఎప్పుడు 2 సార్లు చెప్తూ ఉంటాం. ఏదో ఆ మునులందరూ తపస్సు చేసాము ఏమిటి తపస్సు ఏమిటి, అసలు తపో విధానం ఏంటి? ఈ తపస్సు గురించిన కొన్ని విషయాలు నాకు చెప్పండి. తపస్సు గురించిన కొన్ని విషయాలు నాకు చెప్పమ్మా అని చెప్పింది. అని చెప్పినటువంటి ఆ విశాలాక్షి ఆ విశ్వనాథుడు ఇలా అంటున్నారు. ఏమన్నారంటే పార్వతికి తపస్వరూపము చెప్పుట. శివుడు పార్వతికి తపస్వరూపాన్ని గురించి భోగార్థులై తపంబునకు చొత్తురు తపంబనగా వానప్రస్థులు ఆచరించు ధర్మంబులు. కొంతమంది భోగము కోసం తపస్సు చేస్తూ ఉంటారు. మీరు చరిత్రలో చూడండి. రావణుడు, కుంభకర్ణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ తపస్సు చేశారు. దేనికి? భోగం కోసం. మోక్షం కోసం చేయడం వాళ్ళు ఎందుకు చేసి వాళ్ళకి ఏదో రాజ్య ప్రాప్తి కోసమో లేకపోతే శత్రునాశనం కోసమో వీళ్ళు తపస్సు చేశారు. రాష్ట్రం
కాబట్టి మాస్టర్ తపస్సు తపస్సు అంటూ ఉంటారు కదా, ఈ తపో విధానం ఏంటో నాకు చెప్తాను. ఇప్పటికీ చెప్తున్నాను, కొంతమంది భోగం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. నిజంగా మోక్షం కోసమో, పరమేశ్వర ప్రాప్తి కోసమో, పరబ్రహ్మ ప్రాప్తి కోసమో, కైవల్యం కోసమో చేయాలి. అయితే నిజానికి తపస్సు అంటే ఏమిటంటే వానప్రస్థులు, అందుకే వానప్రస్థుల గురించి ఎక్కువ చెప్పలేదు. పురధర్మాలు చెప్పారు, బ్రహ్మాచార్య చెప్పారు, సన్యాసి చెప్పారు. మరి వానప్రస్థులు ఇప్పుడు వస్తుంది. వానప్రస్థులు చేసే దాన్నే తపస్సు అంటారు. ధర్మంబులు ఇంద్రియ కర్మ నిగ్రహముతో, ధర్మంబులు ఇంద్రియ ధర్మంబు ఇంద్రియ కర్మ నిగ్రహముతో ఉభయ కాలములను యోగ సేవ ఫలకాంక్ష చేత తపస్వరూపంబుగా అంటే దీన్ని తపస్సు స్వరూపంగా అనుకుంటారు. ఏమిటది? ఒకటి ఇంద్రియ కర్మ నిగ్రహముతో, ఒకటి ధర్మం, ఇంద్రియ కర్మ నిగ్రహం అంటే ఇంద్రియములు అదుపులో ఉంచుకొనుట. 3 ఉభయ కాలములో యోగ సేవ అంటే పొద్దున సాయంకాలం యోగములు సిద్ధి, యోగపరుడుపై ఉంటా. ఫలకాంక్ష అంటే ఏదో ఆశించి, ఫలము అంటే దాని యొక్క రిజల్ట్ ఆశించి, ఇది తరస్వరూపము, దీన్నే తపస్సు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇదే తపస్సు అని చెప్పలేదు పరమేశ్వరుడు. కాలం పైన నాకమునకు నరిగి ఇలా చేసి వీళ్ళు కనుక ఉభయ సంఖ్యలో యోగం చేస్తారు, ఇంద్రియ నిగ్రహాలు పెట్టుకుంటారు, కొంతవరకు ధర్మంగా ఉంటారు, కొంత ఫలాన్ని అందిస్తారు. సరే కొంతకాలం వీళ్ళు పడిపోతారు. కాలం పైన నాకం వరకు తద్భోగం, వీళ్ళు కాలం అయిపోయిన తర్వాత పడిపోతారు. పడిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి. అక్కడ భోగాలు అనేక భోగాలను అనుభవిస్తారు. భోగాలు అనుభవించి పుణ్యమవసిత మగుడు మర్త్యత్వం అందం. వాళ్ళ పుణ్యం ఉన్నంత వరకు వాళ్ళ అన్ని భోగాలు పుణ్యం అయిపోగానే నాయన ఇవాళతో నీ భోజనాలతో నువ్వు మళ్ళీ మనుషులు కనుక్కోవాలి. మళ్ళీ భూలోకం మీద వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలములు అనుసరించి మనిషి గాను జంతువు గాను ఆ మనుషుల్లో ఏదో వర్ణములో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుల్లో ఒకటిగా పుట్టేస్తాడు. కాబట్టి వీడికి మోక్షం లేదు. అది తపస్సు కాదు. ఏది? ఉభయ సంధ్యలో నువ్వు చేసేటువంటి సంధ్యావందనము, లేకపోతే కొంత దానము, కర్మము, ఇంద్రియ నిగ్రహం. అయితే అదే తపస్సు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇది ఉందాకే స్వర్గలోక ప్రాప్తి వస్తుంది, అక్కడ అనుభవిస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. వీడు మళ్ళీ వచ్చేస్తారు. ఇంకొన్నాళ్ళు ఏం చేస్తారంటే అధిక నియతిని ఉపవాసములు, ఎన్నో నియమాలు పెట్టు, అనేక నియమాలు పెట్టుకుని ఉపవాసం చేస్తారు. అంటే శరీరం కృషించిపోయేట్టు చేస్తారు. చేసి ఏదైనా ఒక మంత్రాన్ని గురువు గారి దగ్గర నుంచి ఏ విధముగా తీసుకోవాలో ఆ విధముగా తీసుకొని దాన్ని జపం చేసి పంచాగ్ని మధ్య వాసంబు కలుగు కలదు అప్సర ప్రియత్వం వీడు అనేక నియమాలతో తపస్సు చేస్తాడు. తర్వాత ఉపవాసాలు, ఒక్కొక్కసారి భయంకరమైన తపస్సు. ఎటువంటిది? ఆయనకి 4 వైపులా 4
అగ్నిని పెట్టుకుంటారు. ఈ అగ్ని అంటే ఏదో చిన్న ఎలిమెంట్ కాదు, చక్కగా ఆ సెగ తగిలేటట్టుగా పెట్టుకుంటారు. సూర్యుడిని ఇలా పైకి చూస్తున్నారు, అది పంచాంగం. మరి కాయ క్లేశము కనిపించేది కదా, కాయం అంటే శరీరానికి క్లేశం కనిపించేది. అలా చేస్తారు తపస్సు. అలా చేయడం వల్ల వీడికి ఏం లభిస్తాయా? అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇటువంటి మంచి అప్సరసలతో కాలక్షేపం చేసేటువంటి అవకాశం. కాలక్షేపం అంటే సమాగమము చెందే అవకాశం దొరుకుతుంది. మోక్షం కాదు. చూసారా ఇంత తపస్సు కూడా నీకేం జరుగుతుందంటే ఇక్కడ ఒక విధమైన సుఖం ఉందో అక్కడ ఇంకో అంతే అయిపోయింది. చూడండి, మోక్షానికి నీకు ఎంత అవుతుంది? నీకు అప్సర సుఖం అవుతుంది. అది ఎలాగో నువ్వు చేసిన దాన్ని బట్టి అది రోజుల, నెలల, సంవత్సరాల తెలుస్తుంది. మళ్ళీ అవగానే తోసేయండి, వీడికి ఎంత విధం చేస్తారు. వాడు తుది వచ్చు గాని వాడు మళ్ళీ చివరికి వచ్చేస్తాడు. కానీ భగవద్గీత శ్లోకం క్షీణే పుణ్య మధ్య లోకం విశంతి అనే మాట చెప్తున్నారు. చెప్పండి. త్రైవిద్యాం మాం సోమప పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాలు. ఆ దేవలోకంలో జరిగేటువంటి అనేకమైనటువంటి మధురమైనటువంటి పదార్థములను తింటాడు, తాగుతాడు, అనుభవిస్తాడు. ఇప్పుడు భోగాలు అనుభవించడం అంటే ఏంటి చెప్పని? కళ్ళు, చూడటం, చెవి, ఓ మధుర గానం పెట్టు, అలాగే ఒక నోరు మంచి ముక్కు వాసన. ఎవరు తినడానికే. ఇక రెండో భోగం చేరం. ఇది కాకుండా ఇంకేమైనా భోగాలు ఉన్నాయా? ఇంకో భోగాలు అది మర్త్యలోకం కావచ్చు, స్వర్గలోకం కావచ్చు, ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయంటే అవి ఎండమావులే. నువ్వు ప్రత్యక్షంగా అనుభవించినప్పుడే అది భోగం కదా. అలాగే ఇక్కడ ఆ పుణ్య అయిపోయింది, తింటాడు, అయిపోయింది, వెనక్కి వచ్చేస్తాడు. స్వర్గలోకం క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి. ధర్మమను ప్రపన్న కాబట్టి ఇది వచ్చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈ ధర్మ అర్థ కామాల దగ్గర ఉన్నంత వరకే నీకు వచ్చేస్తుంది. అయితే ఆగలి మోక్షం నువ్వు వెళ్ళిందే యత్కత్వా ననివర్తంతే నువ్వు తిరిగా. అది ఏమిటంటే తత్థామ. ఆ నివాసము పరమం మమ, అది నాది అని తెలుసుకో. ఇక్కడ వరకు నువ్వు వెళ్తావు, భోగాలను అనుభవిస్తావు, సుఖాలను అనుభవిస్తావు. కానీ ఇంద్రవైభవం అంటారు, హాయిగా అనుభవిస్తావు. ఆ తోటలు అవన్నీ మోకలే అయిపోయింది. నీకు వీసాలో పాస్పోర్ట్ టైం అయిపోయింది, దోషి అంటారు, ఇంటికి వచ్చేస్తావు. నీ వీసా తర్వాత అని చెప్పి మరియు ఉత్పలమాల దారయుతంబుగా నడచు తాపసముఖ్యుల హింస పేర్మికై కారుణికత్వ మగ్గలము అంటే భార్యతో సహా కొంతమంది ముందు ఉండేవారు. ఇప్పుడు అరుంధతి వశిష్ఠులు కానీ, అహల్య గౌతముడు కానీ, అనసూయ కరికలు కానీ, రేణుక జమదక్కులు కానీ,
సుశీల భరద్వాజులు గాని, అదితి కశ్యపులు గాని, కుముద్వతి విశ్వామిత్రులు గాని, వీళ్ళందరూ కారుణికత్వంతో వాళ్ళకి ఎక్కువ నియమాలతో వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు వాళ్ళు. కలిగి తలంతురు ఈ తలంతులు సర్వజీవులున్ తారును ఒక్క రూపుగా పదంపడి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా ఉంది, ఇక్కడ కనిపించేటువంటి జీవరాశులు వాళ్ళు అందరం ఒకటే. ఇది రూపభేదమే కానీ ఇందులో ఉన్నటువంటి తత్వభేదము లేదు. ఒకదాన్ని సింహం అంటున్నాం, ఇంకోదాన్ని పూలి అంటున్నాం, ఇంకోదాన్ని తోడేలు అంటున్నాం, ఇంకోదాన్ని కుక్క. కానీ అందులో ఉన్నటువంటి చైతన్యం మాత్రం ఒకటే. ఇందులో అన్నిట్లో ఉన్నది ప్రాణమేగా. వాటి స్వభావాలు వేరు, జాతి రీత్యా. కానీ ఉన్నది ఏమిటి? అన్నిటికీ పెద్ద కష్టం ఏంటి? చాలు. ఇది కాకుండా ఇంకేమన్నా ఉంది అక్కడ? ఏమీ లేదు కదా. పుత్ర కళత్రయుక్తి వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఉండిపోయి పుత్ర కళత్ర పెంపారు అంటే పుత్రులతోనూ భార్యలతో పెంపారు అంటే గుర్తి పొందుతారు. వెళ్తారు, అక్కడ చక్కగా ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇది కూడా మోక్షం వల్లే. అని నా భవాని వనవాస వ్రత విశేషము తదీయ ఫలప్రకారము ఏర్పడనతీయమి అభవండు భరితాదరుండై సీసపచ్చి. ఇలా విన్న తర్వాత ఇప్పుడు ఆలోచిద్దాం. వనవాసము విశేషాలు నాట్యం ఒకటి. ఆ వనవాసములో ఉండేటువంటి ఫలములు, వనవాసం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలాలు కూడా నా గురించి చెప్పి ఆ భవాని అయినటువంటి భ్రమరాంబ అడిగితే ఆ అభవుడు లేదా ఆ మల్లికార్జునుడు ఆవిడతో ఇలా అన్నారట. చెప్తాం ఏమంటారంటే ఉపవాసములు మౌనముర్వీశయత్వం ఆసన ఓన్లీ. ఇవి మన దేని గురించి చెప్తారు? ఇప్పుడు ఇవి అడిగింది దేని గురించి? వనవాస వ్రత విశేషాలు, దాని ఫలాలు. ఉపవాసములు అంటే ఆహార నియమాలు లేదా ఆహార విసర్జన. రెండు మౌనము. అయితే మొదట బయట మాట్లాడకుండా ఉంటావు, తర్వాత లోపల కూడా మాట్లాడకుండా ఉంటావు. నువ్వు బయట మాట్లాడకుండా ఉంటావు, నీకు చాలా తేలిక. లోపల మాట్లాడకుండా చేయకు, కొన్ని నిమిషాలు ఉండలేవు. అది అసలు మౌనం. అసలు లోపలే మాట్లాడుకుంటే బయట ఎందుకు మాట్లాడతావు నువ్వు? మూడు అంటే నేల మీద పడిపోవటము. తర్వాత చక్క 4 ఆసనం, మంచి దర్భాసనం మీద కానీ ఒక చిత్రాసనం మీద కానీ ఉండటం. తర్వాత ఊర్ధ్వబాహుక స్థాపనం. ఎప్పుడు జపస్ చేసేటప్పుడు పైన చేతులు పైకి పెట్టుకో. ఊర్ధ్వబాహుక స్థాపనం ఇలా సాధ్యమైన ఊర్ధ్వబాహుక స్థాపనం. నియమిత ఆహారత్వ నిష్ట క్రమం అంటే నియమమైనటువంటి ఆహారం. రోజుకి 1 పూటే తింటాను, రోజుకి 2 పూటలే తింటాను, మధ్యలో నీకు ఎంత ఇష్టమైందైనా సరే తినను. ఆ తినటంలో కూడా కొన్ని నియమాలు. ప్రసాదం మాత్రమే తింటాను, బయట అప్రసాదము కానిది అంటే దేవునికి నివేదించనిది నేను తినను. హోటల్లో దేవుడికి నివేదన పెట్టలేదు.
తర్వాత శుచిగా ఉండడం మాత్రమే తింటాను, నేను శుచిగా ఉన్నప్పుడే తింటాను. ఇలా ఎవరు నీకు తెలియని నియమాలు పెట్టుకో. ఇప్పుడు మా ఇంటికి ఒకతను వచ్చాడు, సుబ్రహ్మణ్యం అని ఒక బంధువు. అతను మనం వంట చేసిస్తే అతను బయట కూడా తినడదు. వంట చేసింది ఇక్కడ పరిశేషణ చేసి ఇక్కడే తింటాడు, బయట కూడా తినడదు. మంచి వేద పండితుడు. ఒకసారి మన ఇంటికి వచ్చి అరుణ పారాయణ చేశాడు, మీకు వినిపించాను కూడా. కాబట్టి అలా ఆహార నియమాలు కలిగి ఉండటము, శశి మరుద్యక్ష వాసములు. అది ఇప్పుడు మళ్ళీ మనం మొదటి నుంచి రావాలి. ఇక్కడ పెద్ద క్రమాలంకారం రాశారు, ఆయనకి ఏముంది రాసి పారేశారు, చెప్పుకోవడానికి మనకి చాలా కష్టం. ఇప్పుడు మొదట నువ్వు ఉపవాస దీక్షలతో ఉన్నావు అనుకో, శశి నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు చంద్రలోకానికి వెళ్ళి, ఈ శరీరం పడిపోయింది నువ్వు ప్రతిదానికి ఆలోచించను. నువ్వు ఒక జీవిత కాలంలో మంచి ఉపవాస దీక్ష ఉన్నావు, శరీరం పడిపోయిన తర్వాత నువ్వు చంద్రలోకానికి వెళ్ళిపోతావు. ఒకటి. రెండు, మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడికల్లా మరుత్లోకానికి వెళ్ళిపోతావు. సప్త మరుత్లోకానికి, వాళ్ళు కూడా దేవతాలోకం. మూడోది ఏమిటి ఇక్కడ మనకి చెప్పింది, వీళ్ళు ఉర్వీ శాస్త్రం. చక్కగా ఇప్పుడు భూమి మీదే సేవించావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, యక్షలోకానికి వెళ్ళిపోతావు, అంటే కుబేరుడు. తర్వాత 4, ఆసనం. చక్కగా ఆసన శుద్ధిగా కూర్చున్నావు అనుకో, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా ఉండడం. అలా ఆసన శుద్ధిగా ఆసనం వేసుకుని కూర్చున్నావు అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తావు, గంధర్వ లోకానికి వెళ్ళి. తర్వాత 5వది ఊర్ధ్వ బాహుక స్థాపన. ఇలా ఎప్పుడు నువ్వు జపం చేసేందుకు ఇలా పెట్టు కూర్చున్నావు అనుకో, అలా ఉన్నప్పుడు నీ శరీరం పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, దేవలోకానికి వెళ్ళిపోతావు. తర్వాత 6వది ఊర్ధ్వబాహు నియమిత ఆహారం, అంటే పరమ నియమంగా ఆహారం తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాక అనేక నియమాలు పెట్టుకుంటా, అలా చేసామనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తావు, నాగలోకానికి వెళ్ళిపోతావు. అలా నువ్వు ఎక్కడ వెళ్తే నువ్వు చేసిన నియమాలు కట్టుకుని నీ శరీరం పడిపోయిన ద్వారా అక్కడికి వెళ్ళిపోతావు. వెళ్ళి నాగస్థానముల నుంచి బహుసౌఖ్య సంయుతము కాగా నానా సహస్రాబ్ద మాననీయములుగా గావించు సంక్షేప గణన కొన్ని మహిత నియతులు శక్తి. నాయన అలా వీళ్ళు ఆ లోకాలకు వెళ్ళి అనేక వేల సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి భోగ భాగ్యాలు అనుభవించి అని చెప్పి నేను చెప్తున్నారు. ఎవరు, ఆ భ్రమరాంబిక దేవికి ఆ మల్లికార్జునుడు ఇలా చెప్తున్నారు. నీకు కొన్ని చెప్పాను ఇందులో. మరియు నేమి వ్రతము సల్పిన పాప నిర్హరణ మగుట పుణ్యగతి కలిమి తప్ప. నువ్వు కనుక కొన్నాళ్ళు అరణ్యములో ఉంటే నువ్వు ఏ వ్రతమైనా చెయ్యి. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఉపవాసము గాని, మౌనము గాని, తర్వాత ఆహార నియమం గాని, ఇటువంటి ఏదో ఒక నియమం నువ్వు పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా నీ పాపాలు తొలగి పుణ్యగతులు రావడం ఖాయం. అది ఏదైనా సరే, అరణ్యంలో వాసం అనే వనవాసం ఇవన్నీ చేయక్కర్లేదు. ఏది చేసినా నువ్వు ఏది చేసినా పాపము పోతుంది, పుణ్యలోకాలు వస్తాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు వీళ్ళు అక్కడ ఉంటారు, ఉండి అనుభవించి కిందకు వస్తారు. తర్వాత అడుగు మెంకను వలసది. ఇంకా నువ్వేమి అడగదలుచుకున్నావు భ్రమరాంబిక, అడగమ్మ అని మల్లికార్జునుడు అన్నాడు. అంటే అది యాయావరులు, యాయావర బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. బహుశా ఇప్పుడు ఇది వింటున్నటువంటి పెద్దవాళ్ళకంటే ఇప్పుడు మన శాస్త్రి గారు లేకపోతే మా రాజ్యలక్ష్మి అక్కయ్య గారు లాంటి వాళ్ళకి తెలుస్తుంది, లేదా అటు
ఈ గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా ఇప్పటికి కూడా కొంతమంది యాయావరపు బ్రాహ్మణులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వాళ్ళు నిరాధారులు చక్కగా విభూతి పెట్టుకొని వచ్చాను, ఒక క్యాలెండర్ పంచాంగం పట్టుకొని వచ్చాను. వాళ్ళు చెప్పేస్తారు, స్వస్తిస్తుని చంద్రబాల శోభకృతనామ సంవత్సరము పుష్యమాసము పంచమి పగలు ఇంటి వరకు, తర్వాత షష్ఠి ఈ నక్షత్రము వర్జం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్తారు. అని చెప్పి వాళ్ళతో తగిలించుకుంటారు సంచి. ఆ సంచిని ఊరికి ఇలా లాగుతారు, వెళ్ళిపోతా బియ్యం వేస్తారు. దీన్ని యాయవారము అంటారు. దీన్ని యాయవారం. వాళ్ళు ఇంత ఇమ్మని అడగరు, ఇంత ఇమ్మని ఇంత ఎంత ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళు బియ్యము ఏది ఉంటే అది ఇస్తారు. దీన్ని యాయవార బ్రాహ్మణుడు. యాయవారం కూడా ఒక దీక్షగా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక దీక్ష చెప్పండి. యాయావరుల అమరవంద్య ఏర్పడ చెప్పుమనియ నంబిక దేవుండ ఆ యమకిట్లను తీర్థపరాయణులు ఉపవాస విధి సమాధికులు వారం. నువ్వు యాయావరుల బ్రాహ్మణుల గురించి చెప్పను. ఆ కామాక్షి, ఆ ఏకాంబరేశ్వరుడిని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఆ కామాక్షితో ఆ ఏకాంబరేశ్వరుడు వాళ్ళు తీర్థపరాయణులు. వాళ్ళు ఒక చోట ఉండరు. వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఏవో తీర్థాలు, పైగా ఉపవాసపరాయణులు. వాళ్ళు ఎక్కువగా ఉపవాస దీక్షలు అవి చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ యాయవారపు బ్రాహ్మణులు. రెండో యాగ దీర్ఘం లేదనుకుంటు కదమ్మా. యాయవరపు బ్రాహ్మణులు వాళ్ళు దీనికి తీర్థపరాయణులు ఉపవాస దీక్షలు అని చెప్పారు కామాక్షికి ఏకాంబరేశ్వరి. అది ఎట్లంటే నానా తీర్థ సతత సుస్నానంబుల పల్లలైన జడలును. వాళ్ళు ఏం చేస్తారు? అనేక తీర్థాలు అలా తిరుగుతూ ఎక్కడ తీర్థం కనిపిస్తే అక్కడ ఆ తీర్థంలో చక్కగా స్నానం చేయడం వల్ల ఈ కేశ సంస్కారం లేకపోవడం వల్ల, కేశ సంస్కారం లేకపోవడం నిరంతరము ఈ తల మీద స్నానం దీని వల్ల పల్లలైన జడలు ఆ జడ కట్టేసి అంటే ముళ్ళు కట్టేసి ప్లస్ ఏం జరుగుతాడు? ఎరుపు. నల్లది ఉన్న జుట్టు కాస్త ఎరుపెక్కి ఆ పల్లలైన జడలను ఎరుపించిన తెలుగు ఉపవాస కులం అనే కదా వాళ్ళు భిక్ష ఎత్తి బతకాలి. సరిగాని భిక్ష వస్తుందని గ్యారెంటీ లేదు కదా. రెండు అనువుల సాటి లేని ఉపవాసములు చేయడం వల్ల పురుషమగు మేనులు వాళ్ళ శరీరం బాగా కృషించుకో మేనుల్లై వారి తపము కానీ వాళ్ళ తపస్సు మాత్రం రోమకోపాలను చాలా కోరుతుంది. శరీరం కృషించిపోతుంది కానీ తపస్సు మాత్రం వెలిగిపోతుంది అని చెప్పారు ఏకాంబరేశ్వరుడు. ఎవరికి? కామాక్షి చెప్పి మాసోపవాస విధులను చేసి తృణజ ధాన్య భుక్తి చెల్లింతురు వారే సురలకు లేని సుఖావాసముల చరితములకు వరదలు. చివరికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మాసోపవాసం. ఉదాహరణకి కార్తీక మాసం వచ్చింది, పూర్తిగా కార్తీక మాసం అంతా ఉపవాసం. అలాగే వైశాఖం, అలాగే మాఘం, ఇటువంటి పుణ్యమాసాల్లో మాసోపవాసాలు చేయడం వల్ల తృణజములు అంటే తృణజములు అంటే చాలా బియ్యం లేదా దంపుడు బియ్యం.
అప్పుడు వాళ్ళు ఏదో దొరికింది తిరుగుతూ ఉంటారు, ఈ మాసోపాసాలు చేసి చెల్లింతురు. ఇంకా ఏం చేస్తారు వారే సురలకు వారు లేని అటువంటి అలా చేయడం వల్ల వాళ్ళు దేవతాలోకములో దేవ చిత్త సాధ్య గరుడ గంధర్వ ఉరగ కిన్నెర కింపురుష దేవలోకులకు ఎవ్వరూ లేనటువంటి వాళ్ళు ఎవరు అనుభవించలేని ఎన్నో సౌఖ్యాలు వీళ్ళు. సుఖావాసముల చరిత్ర. అంటే ఇక్కడ వీళ్ళు భిక్షాటన ఎత్తినా, ఇక్కడ ఉపవాసం ఉన్నా, అక్కడ ఓహో ఇవన్నీ అనుభవించేస్తారు. ఎవరు వీళ్ళందరూ అనూనమైనటువంటి అంటే సాటి లేనటువంటి ఎన్నో అనుభవిస్తారు. అనుభవించి అనూన ఆ చరితములను వరలుదు. చక్కగా చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళు హాయిగా అంటే దేవతలు కూడా ఆశ్చర్యపోయేటువంటి సుఖాల్ని సౌఖ్యాల్ని వాళ్ళు అనుభవిస్తారు. దేవతలు కూడా ఆశ్చర్యపోతారు వాళ్ళ సుఖ సౌఖ్యాలు. ఇక్కడ మాత్రం ఇలా తర్వాత వచనం అని విని వనితారత్నము వైఖానసుల విధంబు వివరింపబడిన విరూపాక్షుడు అప్పుడు ఇలా విన్నటువంటి ఆవిడ ఇక్కడ ఏముందంటే ఆ అఖిలాండేశ్వర్ ఆ జంబుకేశ్వరుడితో ఇలా సరే ఇది బాగానే ఉంది స్వామి, మరి నాకు ఇప్పుడు చెప్పండి వైఖానసులు వాళ్ళ గురించి చెప్పండి స్వామి అని అడిగారు. వైఖానసుల గురించి చెప్పమని ఎవరు అడిగారు? అఖిలాండి. ఎవరిని అడిగారు? అడిగితే వైఖానసులు కరవ్రతులు ఎట్లునంటే వైఖానసులు కరవ్రతులు ఎట్లులంటే శిల తృణధాన్యములు చిదుక నడచి అంటే వీళ్ళు కరవృత్తులు అంటే వాళ్ళకి పాత్రలు కూడా ఉండవు. వైఖానసులు మిక్కిలి గొప్ప శ్రేష్టమైన వ్రతం. వాళ్ళు ఏం చేస్తారంటే శిల అంటే రాయి, తృణ ధాన్యం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఈ బండరాళ్ళ మీద, తర్వాత ఈ వెదురు వాటి మీద, ఈ రోడ్లు వేసుకుని ఆ ధాన్యాలు తీగ మిగిలిన ఉంటాయి అవి తీసుకుని తింటారు డైరెక్ట్. మళ్ళీ వాటిని తీసుకెళ్ళటం, ఉడికించడం, దాంట్లో మామిడికాయ ముక్కలు చేసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవడం ఇవేమి ఉండవు. అక్కడ ఉంటాయి, అవి ఉన్నవే తీసుకుని వాళ్ళు అక్కడ ఉన్నవే వాళ్ళు అక్కడ తీసుకుని తినేస్తారు అంతే. తీసుకుని తినేసి కొందరు పండులు తిని ఇందులో కొంతమంది ఏం చేస్తారు? పళ్ళు తింటారు, కేవలం పళ్ళు. కొందరు కన్న కురుముల అంటే ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారు? కనిపించినటువంటి గురుముల అంటే గింజలు తింటారు. గురుములు అంటే గువ్వల పెరుగుతో అంటే పక్షులు కనుక ఆ గింజలను ఏరి ఎలా తింటాయో అలా వాళ్ళు వెళ్తూ ఒక పొలం దగ్గరికి వెళ్తూ అక్కడ ఏమైనా ఉన్నాయనుకోవడం అది ఒక గువ్వలు ఒక పక్షులు తిన్న విధంగా తింటారు వాళ్ళు. తిని అప్పటికప్పటికి ఆనందంబున వైచుకొని అప్పటికప్పుడే అలా తీసుకుని అలా ఇప్పుడు గువ్వ ఏం చేస్తుంది చెప్పండి? వేపు కింద కనిపించింది, ఆ వేపు కింద తీసుకుని నోట్లో వేసుకుంటుంది అంతే కదా. అంటే మనం తీసుకోవడానికి మనకి చేయి కావాలి, దానికి చేయి కూడా అక్కల డైరెక్ట్ గా నోరు పెట్టేసింది తినేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీసుకుని అప్పటికప్పుడు ఆలుల బల వేసుకొని నోట్లో వేసేసుకుని కొందరు ఆకులు ఎండినవి ఏరుకొని కొందరు అంబువులు కొని ఇంకొంతమంది వైఖానసులు ఇంకొంతమంది ఆకులు కూడా పోంచారు. వాళ్ళు ఎండిన ఆకులు, కొందరైతే ఎండిన ఆకులు
చూడండి ఎంత కఠినంగా ఉందో దీక్ష వాడు. అంతా మనవడు అంటే చెప్పమ్మా. కొందరు ఏరిన ఆకులు ఎండిన ఆకులు కూడా చెట్టు మీద పోయినవాడు కింద పడిన ఎండిన తిని బతుకుతారా వైఖాన. చూడండి ఎంత కఠోర దీపాలు ఉన్నాయో. మనం ఏదో కాశీ వెళ్ళి ఇద్దరు పలహారం చేసి స్వర్ణం పలహారం చేసి మధ్యాహ్నం దేవాలయం రూపాయల కాఫీ టీలు తాగుతూ అప్పుడప్పుడు బలం కోసం పళ్ళు తింటూ రాత్రికి 2 కూరలు, 1 పప్పు, 1 స్వీట్, సాంబారు, పెరుగుతో ఏం చేసి ఆ కాశీలో ఉపవాసాలు చేయడం వల్ల కొంచెం అలసిపోయేట్టు ఉపవాసం చేసా దీన్ని. ఇది ఉపవాసం అంటే. అలా ఉంటే కాశీలో మనం అడుక్కుని తింటే, అక్కడ ఎండిపోయిన ఆకులు తింటే, కేవలం పళ్ళు తిని బతికితే, కేవలం కొందరు అంబువులు కేవలం మంచినీళ్లు దాగిపోతుంది. మంచినీళ్ళు అంటే ఇంకేమీ తీసుకోవాలి. అలా ఉంటే కొందరు అనిలంబు, కొందరు అనిలంబు కేవలం వాయు దక్షిణ చేస్తారు, అంటే ప్రాణాయామం అంతే. ఇంకా అసలు వాళ్ళకి వాయు భక్షణం. ఇంకొంతమంది కొందరు ఆహారము, అనిలముగా కొందరు ఆహారం, తర్వాత కొందరు అట్లు కాక ఆహార పనులను గలరు. అయితే కొంతమంది కాకుండా మామూలు ఆహారం తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మామూలు రైస్ తినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వారలు ఇంద్రునకు పూజనీయులై ఇలా చేసినటువంటి వాళ్ళు ఇలా వ్రతాలు చేసిన వాళ్ళు ఇంద్రునకు ఇంద్రులకు పూజనీయులై ఇంద్రుడు వాళ్ళని పూజిస్తాడు. వాళ్ళు ఇంద్రులకు పూజనీయులై ఎక్కుడైన పదవి చిరకాల బహు సౌఖ్య భాగులగుదురని మహేశ్వరుడు ఉమకొనిట్లని మరియు వాళ్ళు అలా వెళ్ళిపోయి అనేక సంవత్సరాలు ఇంద్రుడు లాంటి వాళ్ళు కూడా అర్చిస్తూ ఉండగా ఆ ఊర్ధ్వలోకాల్లో ఉంటారని చెప్పేసి ఆ ఉమాదేవి అని పిలుపడుతున్నటువంటి ఆ గాండేశ్వరి, ఆ జంబుకేశ్వరుడు ఇలా ఇంకా ఏమంటారంటే ఇవి ఎల్లని వానప్రస్థ వానప్రస్థులకి ఎన్ని నియమాలు. అందుకే మామూలు గృహస్థ వాటికంటే వానప్రస్థం, సన్యాసుల కంటే కూడా ఎక్కువ ఉంటాయండి వానప్రస్థులు. సంగమం అయిపోయింది. Once you are retired, is retired. అది ఈవిడ ఎలా అడిగిందో ప్రశ్న ఆయన అలాగే సమాధానం చెప్తారు. తప్పంబని మునులు ఆచరింతురు దాని తెరంగెరింపుమని నువ్వు తప్పమని మునులు ఆచరిస్తారు. దాని తెరంగి చెప్పమని నువ్వు నన్ను అడిగావు కదా. అడిగిన విధంబున తొడంగిన చెప్పిన విధంబులన్నీ తపంబము శబ్దంబునకు అర్థంబులై ఉండునని చెప్పి ఇప్పుడు నేను చెప్పాను, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా తపస్సు. ఇవన్నీ తపస్సు. ఇప్పుడు నాకు నేను చెప్పినవన్నీ ఏది? ఆకులు తినటం, ఆ తర్వాత కేవలం నీరు తాగటం, కొంచెం ఆహారం తీసుకోవటం, నియమబద్ధంగా ఉండటం, తర్వాత కేవలం ప్రాణాయామంతో బతకటం, ఇలా వనవాశిక్ష, ఇవన్నీ కూడా తపస్సు కిందే వస్తాయని చెప్పారు. చెప్పి అంగుష్ట ప్రమాణ దేహులు వాళ్ళ దేహం ఎంత ఉంటుందంటే అంగుష్టం అంత ఉంటుంది. అంటే మన బటన వేలు అంత ఉంటారు వాళ్ళు. వీళ్ళు 60,000 మంది. వీళ్ళ పేర్లు తలుచుకుంటే మనం ధన్యులం అయిపోతాం. అంటే 60,000 మంది పేర్లు నేను చెప్పలేను. వాళ్ళందరినీ కలిపి వాలకిల్యులు అంటారు. ఈ వాలకిల్యులు ఎక్కడుంటారయ్యా అంటే వాళ్ళు సూర్యకిరణాల్లో ఉంటారు. సూర్యుడికి వాళ్ళు సూర్యారాధన. ఈ వాలకిల్యులు అంగిష్ట ప్రమాణంలో ఉండే ఈ వాలకిల్యులు గురించి చెప్తున్నారు. మృగాజిన వసనుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మృగాజిన అంటే జింక చర్మం మాత్రమే కప్పుకుంటారు. వాళ్ళకి ద్వంద్వాతీతాలు అంటే లాభము, నష్టము, శీతము, ఉష్ణము, ఇష్టము, అయిష్టము, ఇది ఇష్టము, ఇది కష్టము ఏమీ లేవు వాళ్ళకి. ద్వంద్వాది, ఇది శాపము, ఇది వరము. మనం ద్వంద్వాన్ని దాటామనుకోండి మనకి ఏది ఉండదు. ద్వంద్వాన్ని దాటలేక మనం కొట్టు చూస్తున్నాం ఆ రెండింటిలోనే. అది దాటాలి. వాలకిల్యులను పేర ప్రసిద్ధులకు మునులు దినకర దీప్తులతో వాళ్ళు ఎలా ఉంటారంటే సూర్య తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సుతో ఉంటారు. ఆ వాలకిల్యులు దినకర దీప్తులై ఉండి కూడి వర్తించుచుండుదురు. వాళ్ళందరూ 60,000 మంది ఒక చోట ఉంటారు. ఈయన ఒక చోట, ఆయన ఒక చోట, అలా ఉండరు వాళ్ళు. The cabinet should sink or sail together అని వాళ్ళు ఎప్పుడు ఒకే చోట ఉంటారు. వాళ్ళకి అందరూ కూడా. తర్వాత వారల తపోవైభవంబునగాది జగంబుల సుస్థిరంబులై ఉన్నాయి. ఈ జగాలు సుస్థిరములుగా ఉన్నాయి అంటే ఇవాళకి కూడా సూర్యచంద్రుడు వెలుగుతున్నారంటే, వర్షాలు పడుతున్నాయంటే, ప్రపంచం సముద్రము చర్యలు గట్ల దాటలేదు. ఇంకా అన్ని జగత్తులు సుస్థిరంగా ఉన్నాయంటే అదిగో ఆ వాలకిల్యులు చేసేటువంటి తపస్సు. అది సరే, వాలకిల్యులు చేసేటువంటి తపస్సు మూలంగా మన జగత్తు సుస్థిరముగా ఉంది. మన భూమి కాదు, మొత్తం జగత్తు. తర్వాత
ఒండుమై దుర్లభంబులైనట్టివి ఒండుమై దుర్లభములైనట్టు తపంబున సులభంబులగు. తపము. చూసారా, నువ్వు ఏదైనా ఇంకో విధంగా సాధించలేనివి లేదా సాధించడానికి చాలా కష్టమైంది తపస్సుతో సాధించవచ్చు. నువ్వు తపస్సు చేసి దేన్నైనా సాధించవచ్చు. తపస్సా సాధ్యతే సర్వం. నువ్వు తపస్సు చేసి ఏదైనా సాధన. తపంబు కడచిన ధర్మంబు గలది. పంబు గడిచిన ధర్మంబు కలది అంటే తపస్సుని దాటి తపస్సుని మించి ధర్మం ఉందంట. తపస్సుని మించిన ధర్మం ఉందా? లేదు అని చెప్పారు. అని పలికి ఆదరాతిశయంబున శివుండు ఆదరాతిశయంబున శివుడు శైలేంద్ర తనయతో ధర్మంబులు మరియు నిరింగించదా అవహితమై ఆకర్ణింపమని ఇలా చెప్పి ఇప్పుడు నీకు సావధానమై చాలా అటెంటివ్ గా విను అని చెప్పి ఆ అపీత కుచాంబతో ఆ అరుణాచలేశ్వరుడు ఇలా అంటున్నారు. అపీత కుచాంబతో అరుణాచలేశ్వరుడు ఇలా అంటున్నారు. ఏమని ఇప్పుడు నేను దేని గురించి చెప్తాను నీకు? నేను నీకు ధర్మముల గురించి చెప్తానని చెప్పాను అని చెప్పారు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబతో ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అంబుజసూతి ఏర్పడ గృహస్థ సమర్హముగా ప్రవృత్తి ధర్మములు నడిచి అంబుజసూతి అంటే బ్రహ్మదేవి ఈయన ఏం చేశారంటే అంబుజసూతి చాలా స్పష్టంగా ఏర్పడాలంటే స్పష్టంగా గృహస్థ ధర్మాలని ప్రవృత్తి ధర్మాలుగా చేశారు. ఇప్పుడు మనకి ధర్మాలు రెండుగా ఉంది. ఒకటి ప్రవృత్తి, రెండు నివృత్తి. నివృత్తి అంటే సంసారాన్ని వదిలేది. ప్రవృత్తి అంటే సంసారంలో ఉండి నువ్వు తరించదు. సంసారంలో ఉండి నువ్వు తరించే మార్గం ఏదైనా ఉంటే అది ప్రవృత్తి. సంసారాన్ని వదిలేసి వెళ్ళటం నివృత్తి. కాబట్టి ఈ ప్రవృత్తి మార్గాన్ని ఏర్పరిచింది కూడా బ్రహ్మదేవుడే. కాబట్టి మనం దాన్ని నిరసించవలసిన అవసరము లేదు. దాన్ని నిరసించాల్సిన అవసరం లేదు. తర్వాత ఆర్యజనమాన్యము. ఆర్యుడు అంటే మర్యాద తెలిసినటువంటి వాడు, మర్యాద పొందదగిన వాడిని ఆర్యుడు అని. ఆర్యజన మాన్యం మర్యాద తెలిసినటువంటి వాళ్ళు గౌరవించేటువంటిది. దాని తెరంగు చాలా సూక్ష్మం. ఈ ప్రవృత్తి మార్గం విధానం కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి నీకు తెలిసింది, నువ్వు చూసింది ధర్మం కాదు, దాని వెనకాల అది సూక్ష్మం అతికాంక్ష లేక. సూక్ష్మం అతికాంక్ష లేక అంటే దేనికి నువ్వు ఎక్కువగా ఆశపడక తగు కాలమున సమచిత్త వృత్తి నిత్యంబును ధర్మ ముఖ్యముగా నర్థము కామము చల్పుటంపగును. అలాగే చెప్పారు. ఇందులో అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టారు. ఇందులో మళ్ళీ చెప్పు. అతికాంక్ష లేక గృహస్థ ధర్మంలో ఎలా ఉండాలి? అతికాంక్ష లేక అంటే ఎక్కువగా ఏ దాన్ని కోరుకో, దేని మీద ప్రీతి పెంచుకో. ఒకటి. తగు కాలమున అంటే సమయాన్ని అనుసరించి నువ్వు వెళ్ళు. సమచిత వృత్తి చక్కగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ నిత్యమును ప్రతిరోజు నిరంతరము ధర్మ ముఖ్యం అంటే ధర్మాన్ని ఆదిగా అర్థం అంటే నువ్వు అర్థాన్ని సంపాదించేటప్పుడు, కామాన్ని అనుభవించేటప్పుడు ధర్మాన్ని పెట్టుకో. ఇది ధర్మార్థమా ధర్మకామమా అయితే చేసి
అది ఎలా ఉండాలి? అప్పుడప్పుడు పాటించడం కాదు, నిత్యము పాటించాలి. ఎప్పుడు పాటించాలి? తగు కాలము లోపం. అది ధర్మమే, కానీ అది కాలము కాదు. అంటే నువ్వు కాల నియమం ఉండాలి, తర్వాత అది తగినదై ఉండాలి, ఈ అర్థకామాన్ని ధర్మంతో ముడిపెట్టి ఉండాలి, అధికాంక్ష లేకుండా ఉన్నది శ్రేయస్కరం చెప్పేశారు గృహస్థులు. ఇదేం పద్యం ఇది? కామము చల్పటు అర్థాన్ని అనుభవించవచ్చు, కామాన్ని. తర్వాత చంపకమాన. అతడు నివృత్తి ధర్మము ప్రయత్నమున. ఇప్పుడు ఇది ఈ ప్రవృత్తి ఇది ఉందే, ఇప్పుడు ఈ స్థితిని ఏర్పరిచింది ఎవరంటే, ఈ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరంటే బ్రహ్మది. ఈ ప్రవృత్తి మార్గం. ఇప్పుడు చెప్పింది ప్రవృత్తి మార్గం. ఈయన నివృత్తి మార్గాన్ని కూడా ఏర్పరిచారు. ఈ నివృత్తి మార్గం ఎలా ఏర్పరిచారంటే, అతడు నివృత్తి ధర్మము ప్రయత్నమున వివరించి, అతడు నివృత్తి ధర్మమును ప్రయత్నమున వివరించి మోక్షణోద్యతమది. మోక్షణోద్యత, ఈ నివృత్తి మార్గంలో వాడు కోరుకోవాల్సింది ఒక్కటే, మోక్షం. మోక్షణమును మాత్రమే కోరుకోవాలి. మోక్షణోద్యతమది తత్ప్రకారములు దాంతియు. ఏమిటయ్యా అంటే, మోక్షణాన్ని కోరుకోవాల్సిన నివృత్తి మార్గం ఒకటి, దాని ఇంద్రియ నిగ్రహం. తర్వాత భూతచయంబుపై దయారతి, అంటే అన్ని భూతముల సర్వభూత హితే రతి, అన్ని జీవరాశుల పట్ల దయ కలిగి ఉండటం. తర్వాత సత్య దృష్టి, ఏ పని చేసినా ఇది నిజం, సత్య దృష్టి ఉండాలి, సత్యం. తర్వాత విరాగత, అంటే దేనితోనూ రాగము, ద్వేషము లేదు, రాగము లేదు. అప్పుడు నీకు ఒకటి వచ్చిందని పోయిందని మనకి ఏమనుకుంటామండి, మిత్ర లాభము కావాలి, శత్రు భేదం కావాలి. సరే ఈ రెండు లేదనుకోండి, ఒకటి లాభం లేదు, ఒకటి పోలేదు లేదు. కాబట్టి నీకు మనసులో అలా ఉంది. తర్వాత ఇంద్రియ కోటికి దృఢస్థితముగా చేసి, ఇంద్రియ కోట్లు అంటే అన్ని ఇంద్రియాలు, ఇది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల్లో వీటిని బాగా పట్టించుకోవాలి. ఇది ఏదో అప్పుడప్పుడు చేయడం కాదు, ఎప్పుడు చేయాలి. యోగ నిరతి పరిశాంతి వాళ్ళు పరిశాంతి, మామూలు శాంతి కాదు, పరి అంటే బాగా ప్రశాంతి, ఎప్పుడు ప్రశాంతంగా. ఇది నివృత్తి మార్గం. అన్ని వదిలేయడం నివృత్తి మార్గం. అన్ని ఉంచుకుంటూ తగినట్టు ఉండడం, అన్ని మితంగా ఉండడం, ఇది ప్రవృత్తి మార్గం. రెండు మార్గాలు చెప్పేశారు. అని మరియును అని చెప్తున్నారు. ఎవరికి? అపీత చాంబకి, అరుణాచలేశ్వరు. సుత్పిపాసలచే కడుకుందినట్టి అతిథి వచ్చిన ప్రియమున అతని డప్పిపోవునట్లు సముచిత భోజనము పెట్టుటెల్ల పుణ్యములకు పెద్ద తలపు. అన్ని పుణ్యముల కన్నా పెద్ద పెద్ద చెప్పేశారు. ఆకలితో, పిపాస, దాహంతో, పరమాత్ముడై వచ్చినటువంటి అతిథికి, వాడెవరైనా సరే పరమాత్మతో వచ్చినటువంటి అతిథికి నువ్వు అభ్యాగతుడికి చక్కగా ప్రేమగా భోజనము పెట్టటము కన్నా మించిన ధర్మం ఇంకోటి లేదు. నేనేవో ధర్మాలు చాలా చెప్పాను, ఇది నేను చెప్పింది కాదు, బ్రహ్మదేవుడు నిర్దేశించిన ధర్మాలు చెప్పాను. వీటన్నిటికంటే కూడా అతిథికి చక్కగా అన్నం పెడతాం చాలు. ఒక్కొక్క అలసిపోయి వచ్చాడు, వాడికి అన్నం పెట్టేసి తర్వాత
దీనికి అఖిలాశ్రమ సువిధానంబులకును దీనికి అఖిలాశ్రమ సువిధానంబులకు గృహస్థతయ నెలవగుటను గృహస్థ దయ నిలవగుటను దాని పదారవ దాని పాలి 16వ పాది సమానముగా ధరయ సమానముగా ధరయ ఆశ్రయం వెయ్యది. ఆశ్రయం. అయితే ఇప్పుడు ఈ క్షుద్ధిపాసలతో ఉన్నటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించాలన్నా, బ్రహ్మచారికి భిక్ష పెట్టాలన్నా, లేదా వానప్రస్థులకి కొంత ఆహారం పంపించాలన్నా, తపస్సు చేసుకున్న ప్రాణ్యాసులకి భిక్ష పెట్టాలన్నా, ఆ ఆశ్రయాలు నిలబడటానికి ఆధారమైనటువంటి గృహస్థాశ్రమం. కాబట్టి నువ్వు గృహస్థాశ్రమ ధర్మానికి 16 వంతు సరికాదు. ఏ ఆశ్రమైనా, అది బ్రహ్మచర్యమైన, వానప్రస్థైన, సన్యాసమైనా, నువ్వు గృహస్థాశ్రమంలో నీ జీవితాన్ని నువ్వు పండించుకోవచ్చు. నీ కందపద్యం. నువ్వు పండించుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత అనవిని గృహస్థునకును గృహస్థునకును ఏ పని ముఖ్యం అని అనవిని ఇది వినేటప్పటికి అప్పుడు గృహస్థునమునకు ఏ పని ఇలా విన్నటువంటి ఆ పితకుచాం ఆ రాజలేశ్వరుడితో ఇలా అంటాం. ఎవరంటే గృహస్థుడు అనవిని అనే గిరిజ అని గృహస్థులకు ఏ పని ముఖ్యమని గిరిజ అలా విన్నటువంటి ఆవిడ, అలా విన్న జ్ఞాన ప్రసూనంబ ఆ శ్రీకాళహస్తీశ్వరుడితో ఇలా గృహస్థులకన్నిటికీ కంటే ముఖ్యనట్టు ఏది ముఖ్యం చెప్పండి? కాళహస్తీశ్వర అంది జ్ఞాన ప్రసూనం అనేటప్పటికీ పశుపతి జననీ జనకారాధన మతనికి అది పశుపతి లాగా జననీ జనకారాధన మాతనికి అనుపమగునట్టి ధర్మమని నిరూపించారు. అప్పుడు పశుపతి ఏం చెప్పారంటే ఆవిడికి ఎన్ని ధర్మాల్లో పురస్థాపాలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జననీ జనకార తల్లిదండ్రులని సేవించాలి. దాని తర్వాత ఇంకే ధర్మమై జననీ జనకారాధుల్ని జననీ జనకుల్ని ఆరాధించడం, వారి బతుకున్నప్పుడు వాళ్ళని చక్కగా చూసుకోవడం, వారి మరణానంతరం వారికి పైతృకములు యథావిధిగా చేయడం ఒక్కటే అని చెప్పారు. ఇది సంగతి. తర్వాత ఆ దేవుండు వెండియు ఇలా చెప్పి ఇంకా కాళహస్తీశ్వరుడు ఆ జ్ఞానపరచనంతో ఇలా చెప్తారు. పతిభక్తి ముఖ్య ధర్మము సతి కనబుడు అన్నిటికంటే సతికి ఆవిడ పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు వీటన్నిటికంటే పతిభక్తి కలిగి ఉండడం సతికి ముఖ్య ధర్మం అని చెప్పేటప్పుడు దేవి నరుడు జననీ జనకులు మృతులైనను నాతి విగత పతిత్వం పొందినను చేయ పనులెయ్యవ్యో. ఇప్పుడు ఇలా అనేటప్పటికి ఇప్పుడు ఆవిడ ఇంకొక మాట, సరే స్వామి వాళ్ళు ఉన్నంత వరకు జననీ జనకులు నేను ఆరాధిస్తాను, బాగుంది. సరే ఈ సతి పతి ఉన్నంత వరకు పతివ్రతగా ఉంటుంది జరుగుతుంది. మరి జననీ జనకులు చనిపోయిన తర్వాత ఈ నాది విగత పతిత్వము ఉంది అంటే ఆయన కనుక చనిపోతే అప్పుడు వాళ్ళు చేయవలసిన పని అంటే విగతపతి అయినటువంటి జీవిడే జననీ జనకులు పోయినటువంటి స్థుతులు ఏమి చేయాలి అని అడిగారు. ఎవరు అడిగారు? శివకామ సుందరి చిదంబరేశ్వరుని అడిగితే వచనం అనుటయు నవగుండు వారి వర్తనములు ఎరింగించదు వినుమని. సరే వాళ్ళ ప్రవర్తన గురించి చెప్తాను వినుమని రాస్తారు.
కందపద్యం. అందులో దేవాతిథి పితృపూజలు గావించుట. దేవాతిథి దేవ అతిథి పితృపూజల గావించుట. భావశుద్ధి కలిమి భావశుద్ధి కలిగి నరుడు. నరులకు భావశుద్ధి కలిగి నరులకు దేవి దేవి. వలయును వారికి ఏ విధమున. వలయును వారికి ఏ విధమున. బ్రహ్మచర్యం ఏ మరమి తగు. బ్రహ్మచర్యమే మరి. ఏ మరమి తగు. కాబట్టి ముందర దేవ పూజ చేయాలి, అతిథి పూజ చేయాలి, తర్వాత పితృ పూజ చేయాలి. అలా చేసినటువంటి వలయును వారికి ఏ విధమున అంటే నువ్వు జననీ జనకుల తర్వాత కలిగి ఉండడం నరులకు ముఖ్యం. నువ్వు ముందర జననీ జనకులు అయిన తర్వాత వలయును వాళ్ళకి ఇవన్నీ చిత్తశుద్ధి ఉండాలి, అంటే భావశుద్ధి. బ్రహ్మచర్య వ్రతాన్ని ఏ ఇంకోటి విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించాలి. అంటే ఏ వరకన్నా ఉండాలంటే అటెంటివ్ గా దేవ అతిథి పితృ పూజలు చేయాలి అని చెప్పారు. తర్వాత నిర్దేశించి మరియు ఆటలు పంచపర్వ సురత పరిహృతితో పరిహృతితో నిజదార తృప్తుడగుచు ధాన్యకోటి పక్షి ఎలుక తినిన బ్రతుకు కాగను గృహపతికి నశ్వమేధ ఫలము విషయం చెప్పాను. కాబట్టి ఇటువంటి విషయాలను ప్రయత్నపూర్వకంగా చెప్తున్నారు. పంచపర్వములు అంటే ఏమిటి? పంచపర్వములు 5 పర్వాలు ఏమిటంటే పౌర్ణమి, అమావాస్య, అష్టమి, చతుర్దశి, రవి సంక్రాంతి తిథులు. అంటే రవి సంక్రమణ ఎన్ని? అష్టమి, చతుర్దశి, రవి సంక్రమణ, పౌర్ణమి, అమావాస్య. రవి సంక్రాంతి ఒకటే తేదీ. రవి సంక్రాంతి కాదు, సూర్య సంక్రాంతి. కాబట్టి ముందర అష్టమి, తర్వాత చతుర్దశి, రవి సంక్రాంతి, తర్వాత పౌర్ణమి, అమావాస్య. ఈ 5 పర్వాలలో ఏం చేయాలంటే సురత పరిహృతి అంటే సురత భార్యతో సంగమమును, పరిహృతము అంటే వదిలి నిజదార తృప్తుడగుచు అయితే తన భార్య యందు మాత్రం తృప్తి కలిగి ఎదుటి వాళ్ళని ఆశించకుండా ధాన్యకోటి పక్షి ఎలుక తన ధాన్యకోటి ఏదో పక్షులు తిన్నాయని ఏదో ఎలుక తిందడు దానికి ఏడవకంట తినిన బ్రతుకు కాగడు అంటే తిన్నారు కొన్ని తిన్నరా వాటిని అంటే ఏంటి ఆయన తినేస్తుందా అని వెంటనే ఎలుకలు పోని తెప్పించుకుని దాన్ని పెట్టేసి దాన్ని చంపేసి అవతల భార్య కదా అని కనీసం దాన్ని బయట పెట్టాడు. అవే ఒక బిస్కెట్లు వస్తున్నాయి, అవి పెట్టేస్తే తిని తెచ్చుకోండి. కాబట్టి దాన్ని బతకనివ్వాలి. అలా కనుక చేస్తే వీడు అశ్వమేధ యాగం చేసినట్టు. అశ్వమేధ యాగం ఇప్పుడు ఒక విధంగా మనం అనుకున్నాం ఇన్ని ఉన్నాయండి, ఇవన్నీ మనం చేయగలం. ఇప్పుడు ఇది మనం చేయగలిగింది, చెయ్యగలిగితే అశ్వమేధ యాగం. మామూలుగా అశ్వమేధ యాగం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇప్పుడు చేయలేము, డబ్బులతో కాదండి. వచనం అని చెప్పి అని ఈ విషయాలన్నీ ఆ శివకామ సుందరికి ఆ చిదంబరేశ్వర స్వామి చెప్తాడు. చెప్పి ఆటగను ఎచ్చట మెలగనేమి ఎట్లుండేనేమి తానేమి చేసే ఏమి ఎల్ల సంగములను విడిచి కుడుపు వలన నియతి కలుగు ఎతికి కుడుపు వలన నియతి కలుగు ఎతికి మోక్ష వీధి ఆటపట్టు ఈ యతి సన్యాసి చెప్తున్నారు. ఆటపట్టు అంటే బాగా చేరిపోతున్నాం మోక్షాన్ని. ఎక్కడ వాడు ఎక్కడన్నా ఉండని, వాడు ఎక్కడ వాడు ఎట్లుండని, ఎలా ఉండని,
అంటే ఎట్లుండేది కూడా ఎలాగన్నా ప్రవర్తించని, ఎలాగన్నా ఉన్నది, ఎక్కడైనా ఉండని. దాని వాటికి ఏం చేస్తాడో చేయని. ఎల్ల సంఘములను అంతా సంగమాలను వదిలిపెట్టేస్తాడు. నువ్వు మిరగా ఇక్కడ ముందు వదిలి ఇంకా సంగమం పెట్టుకున్నావు అనుకో, ఇంకా భార్య పిల్లలు వాళ్ళు ఏవో శిష్యులు కూడా సంగమం వదిలిపెట్టాలి. మన ఆశ్రమం అండి ఏమైపోతుంది, ఏంటి ఏమైపోయింది? మహాప్రళయం వచ్చిన తర్వాత ఏది ఏమైపోతుంది ఎవరికి తెలుస్తుంది. కాబట్టి ఎల్ల సంగములను విడిచి ఉడుపు నియమం కలిగాలి. అంటే ఆహార నియమముల్లో ఆహారములో ఉన్న విశేషులకు మోక్షం ఈజీగా. ఇప్పుడు ఇందాక గృహస్థ ధర్మంలో ఉన్న వాడికి మోక్షాన్ని ఎలా సంపాదించవచ్చు? ఎత్తు మీద యాగా సంపాదించారు. ఇప్పుడు ఎత్తులు చాలా తేలికగా మోక్షాన్ని సంపాదించారు. ఏమీ లేదు, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎలా అన్నా ప్రవర్తించు, ఎలా ఉండు, మొత్తం సంఘాన్ని వదిలిపెట్టి నీకంటూ ఏదీ లేదు. ఒకటి. రెండు, నువ్వు ఆహార నియమం మాత్రం, నీకు ఆహార నియమం ఉంది. అటువంటి వ్యక్తికి మోక్షం ఆట పట్టు అని ఆ శివకమా సుందరికి చిదంబరేశ్వరుడు చెప్పారు. ఆయన విని సంప్రీత అయిన శివకమా సుందరి పురహరునితో శైలరాజపుత్రి అంటే పర్వతానికి పురహరునికి పురములు హరించినటువంటి రాజను వానికి భూజనంబుల ఎట్ల శరీరంబును భోజనాదులను అట్లా ఉండి అతడు ఎల్లవారలచే మ్రొక్కు కొనుటకు నిగ్రహానుగ్రహంబులకు చాలి సర్వాధికత్వంబున శోభిల్లు దానికి కారణం ఏమి? రాజు గురించి చెప్పింది అడుగు ఏమిటంటే, రాజు అనేటువంటి వాడు భూజనంబుల ఎట్లా శరీరంబులను, అంటే మిగతా భూజనాలకు ఉన్నటువంటి శరీరమే ఈయనకి ఉందిగే. అయితే భోజనాదులను మిగతా భోజనాలు ఏం తింటాడో ఆయన అదే తింటున్నాడు. మరి అన్ని అలాగే ఉన్నప్పుడు ఆయన అందరూ నమస్కరిస్తున్నారు. రెండు, ఎందుకు అంత నమస్కారం? ఆయన అంత ప్రివిలేజ్ ఎందుకు? అంత స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు? ఒకటి. రెండు, నిగ్రహానుగ్రహం ఆయన ఏం చేస్తున్నాడు? ఒకరిని నిగ్రహించగలుగుతున్నాడు, అంటే ఆయన్ని శిక్షించగలుగుతాడు, అనుగ్రహం రక్షించగలుగుతాడు. ఎవరు? ఆ రాజు అనేటప్పుడు సర్వాధికత్వముల శోభిల్లులకు కారణం ఆయన అన్ని అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రాజు వెలిగిపోవడానికి కారణం ఏంటి? మిగతా భూజనులాగానే శరీరం ఉంది, మిగతా వాళ్ళలాగానే భోజనాలు ఉన్నాయి. మరి ఇన్ని అధికారాలు ఆయనకి రావడానికి గల కారణం ఏమిటి స్వామి అని ఆ దుర్గా మల్లేశ్వరుని అడిగారు. అన్ని అలా అడిగిన దుర్గతో ఆ మల్లేశ్వర స్వామి ఏమంటున్నారంటే, ఈశానుడైన మల్లేశ్వరుడు ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, తర్వాతి ఘట్టం శివుడు పార్వతికి రాజత్వ మహిమాతిశయము చెప్పుట. రాజుల యొక్క మహిమ గురించి చెప్తున్నారు. శీసపద్యం. అధికపు తపమునైనది రాజత్వం, అధికపు తపమునైన రాజత్వము అట్లు కావున. అంటే వాడికి ఈ రోజుల రాజు అయ్యాడంటే గత జన్మల్లో ఎంతో తపస్సు చేయడం వల్ల అయ్యాడు ఈ రాజు. అందుకే నా విష్ణు ద్వీపతి అని ఎందుకు వచ్చిందంటే, లేకపోతే ఆ యోగం పడుతుందండి చెప్పండి. చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా యోగం పట్టట్లేదు. కాబట్టి ఆ యోగం కొందరికే పడుతోంది. కొంతమంది అయితే అసలు ఆ పదవికి వస్తానని కూడా అనుకోలేదు, ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. మరి వచ్చిందంటే కారణం ఏంటి? ఆ తపస్సు పని ఎక్కడ పడుతుందని పోదు అవసరం.
అట్లు కావున పేరు మీద అతిశయించు. అట్లు కావున పేరు మీద అతిశయించు. కాబట్టి అది ఆ తపో మహిమ వల్ల వాళ్ళు ఇవాళ ఇలా ప్రకాశిస్తూ ఉంటారు. దుర్గా అన్నారు. జనములచే మొక్కుకొనుటకును అనుగ్రహంబునకు శక్తుడై ఉండు అతడు. శక్తుడే. అందుకని ఏం చేస్తాడంటే ఈ జనాలందరి చేత నమస్కరింపబడటానికి, జనాలను శిక్షించడానికి, రక్షించడానికి కూడా అతను శక్తుడై అంటే సమర్థుడై ఉంటాడు. తర్వాత తదీయ సునీత విను ముదమున రాజు తదీయ సునీత, ఆయన యొక్క మంచి నీతి మాత్రం అంటే ఆయన యొక్క పూర్వం చేసినటువంటి తప్పు మాత్రం. అయితే రాజు వినయపరుని చేసి ఎల్ల జనంబులు శిక్ష. రాజు కనుక మంచి వినయపరుని చేసి అంటే రాజుని వినయుణ్ణి చేసి ఎల్ల జనమును శిక్షించు. అంటే ఆయన ఏం చేశారు, అందరి జనాలు అనుకోగలవాడినిగా తీర్చిదిద్ది ప్రజలందరినీ నీతి మార్గంలో. ఆయన ఏం చేస్తాడు, రాజు వినయంగా అందరినీ వినయంగా ఉంచుతాడు, అందరినీ శిక్షిస్తాడు. అందరినీ శిక్షించడం ఎందుకు శిక్షిస్తాడు, శిక్షార్హుల్ని శిక్షిస్తాడు. అది ఇంద్రియ జయమును ఆయన ముందర ఇది ఉండాలి, జితేంద్రియ ఉండాలి. తర్వాత హరివర్గ జయం, శత్రువుల్ని కూడా జయించగలిగి ఉండాలి. ఎరిగి ఉపదా విశుద్ధుల అమాత్య పదవి అని ఏం చేస్తాడు, ఇది తెలుసుకొని శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, మిత్ర పరిజ్ఞానము తెలుసుకొని ఉపధా అంటే గుణశీల పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఏం చేస్తాడంటే అమాత్యులుగా, మంత్రులుగా పెడతాడు. కానీ మంత్రులకి ఇప్పుడు ఒక దగ్గరలో వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టేవాడు, అలాగే వచ్చేది. అలాగే కొంతమంది మంత్రులు వాళ్ళు పారంపర్యములుగా వచ్చిన వంశ పారంపర్యంగా వాళ్ళు పరీక్షించి కానీ పెట్టుకునేవాళ్ళు కాదు. తర్వాత అనురక్త సారవద్బలము అనువక్తులు అంటే ఆయన అనుసరించడం, అనురాగ సారవద్బలము ఆయన ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తారు. తర్వాత హితవరుల మిత్రుల గుణం ఆయన్ని హితము కోరేటువంటి వాళ్ళని మిత్రులుగా తీసుకుంటారు. శుభులు అంటే మంచి మిత్రులుగా తీసుకుంటారు. ఇలకు మేలు అంటే ఆ రాజ్యానికి మేలు చేసేటువంటి వాడు రాజు. దుర్గంబు రక్షించు, కోటని అంటే కోటలో ఉన్న జనాల్ని రక్షిస్తూ ఉంటాడు ఆయన. కూర్చు ఎప్పటికప్పుడు ట్రెజరీ ధనాగారాన్ని రక్షించుకుంటూ ఉంటాడు, దాన్ని తలపెంపు చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఎన్నోది 45 అంటే కరెక్ట్ గా 36 అయినాయి. ఇంకా మనకి 2 రోజులు ఉన్నాయండి. మనం 36 అయినాయి కదా, రేపు 45 చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, లేదా 36 చెప్తాం. 36 నిమిషాలు ఇప్పుడు కరెక్ట్ గా 20 చెప్తాం చాలు. చెప్పమని ధూపమా గ్రాపయామి స్థాపిత దీపం దర్శనాన్ని ధూపదీపాన్ని సమర్పయామి. ఓం చైతన్య రూపాంత మాధ్య విద్యాంచ దీనాన్ని బుద్ధి ప్రచోదయాత్ ప్రోక్ష పరిశుంచ అర్ధంతవా సత్యేన పరిశుంచామి షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్టమక్షి పుత్రపౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మధురఫలం నివేదయామి. ఓం అన్నాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వప్రక్షాళయామి, పాదప్రక్షాళయామి, ప్రక్షాళనం సమర్పయామి.
తాంబూలం సమర్పయామి. తాంబూల చక్రానంతరం సిద్ధాచరణే సమర్పయామి. మంగళమహా నీరాజి దీపం. పూర్ణేందువక్త్రం పురుహూతమిత్రం కారుణ్యపాత్రం కవలీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం వజ్రం భవగదోద్వేగస్య సిద్ధం విజయతే కృష్ణేతి వల్లభయో సర్వే జనం రక్షణ శరణం శ్రీకృష్ణ మహాదేవ 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 నైనా కేక్యూ అయ్యా ఒక అందరికి ఒక చిన్న మనవి. నిన్న నేను చెప్పినటువంటి విషయానికి ప్రప్రథమంగా ప్రతిస్పందించిన చిరంజీవి కేక్యూ నేను తల్లి జయలక్ష్మి గారు గ్రూప్ లో పెట్టమని చెప్పాను. 18వ తారీఖు వాళ్ళ 16 కదా, సూర్యాస్తమయం వరకు మీకు సమయం ఉంది. అలా నేను ఓహో ఎక్కువ మందికి ఇవ్వదలుచుకోలేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో 3 to 5 మెంబర్స్ అంతే. 3 అనుకున్నాను, కాంట్రిబ్యూషన్ లో 5. హర హర మహాదేవ. మహాదేవ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 మౌద్గల్య. తమ్ముడు గారు ఉదయసరికి మహాదేవ గురుగారు మహాదేవ ఏమిటి వాళ్ళు ఇద్దరిద్దరు చెప్తున్నారు? సరే అక్కయ్య గారు, అమ్మా అక్కయ్య గారు, మొన్న మీరు జయలక్ష్మి గారు నిన్న మీరు రాలేదనుకుంటా. మహాదేవ్
తల్లి మీరు వచ్చారా నిన్న? నిన్ననే రాలేదండి. అమ్మా అక్కయ్య గారు నిన్న వచ్చారా మీరు? నిన్న రాలేదండి నేను. అది నిన్న రాలేదు కాబట్టి అదే విషయం మీరు జయలక్ష్మి గారి ఇంట్లో ఉండంగా నేను భారతం చెప్తూ ఈసారి అన్ని నేను చేయదలుచుకున్నాను, ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోదలుచుకోలేదంటే ప్రతిసారి అందరినీ ఇన్వాల్వ్ చేసే మీరు ఈసారి ఎందుకు చేయట్లేదండి, మమ్మల్ని చెయ్యండి అని అడిగారు. మీరు చెప్పిన దాన్ని తోసిపుచ్చలేక నేను నిన్న చెప్పాను, నాయన ఈ భూదానం గోదానంలోనూ అందరికీ పాలు పంచుతున్నాను. అయితే మనం భూదానం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక 101 రూపాయి ఇచ్చి భూదానం కింద రాయడం అంటే ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు నాకు కష్టం లేదు. ఒక మనిషి కనీసం ఉండటానికి 6-10 గజాలు అంటే పడుకుంటే కనీసం అక్కడ 10 గజాలకు సంబంధించినంత వరకు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో 5 దగ్గర నుంచి 6వ వాడు మొత్తం ఇస్తానన్నా వాడికి తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేయటమే. ఇచ్చిన వాడికి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో ఇవ్వని వాడికి కూడా అంతే ప్రిఫరెన్స్. ఇచ్చిన వాడిని తీసుకెళ్లి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టేది లేదు, ఇవ్వని వాడిని దూరంగా కూర్చోరా నాయన అని చెప్పేది లేదు. ఇచ్చిన వాడి ఎప్పుడు అందరూ ఒకటిగానే చూస్తున్నాను అమ్మా, ఇచ్చిన వారి గోత్రనామాలు ఎంత స్పష్టంగా చెప్పబడతాయో ఇవ్వని వారి గోత్రనామాలు కూడా అంతే స్పష్టంగా చెప్పబడతాయి. అలాగే నేను ఊరికే ఇక్కడ దుకాణం తెరుచుకొని తెలుసుకోలేదు. 18వ తారీఖు సాయంకాలము సూర్యాస్తమయం వరకే సమయం. అది సంగతి. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈ నెల 18. ఈ నెల 18. అవునండి మహాదేవ. ఇవాళ 16 కదా. అసలు యాక్చువల్ గా అయితే నేను రేపు సాయంకాలం వరకే చెప్పాను. మళ్ళీ జయలక్ష్మి గారు మళ్ళీ 18 అన్నారు. అది సరే. మీ మాటని మళ్ళించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మహాదేవ గురుగారు మీ పాద ఒక్క నిమిషం అక్క చెప్పండి. నా పేరు రాసేసుకోండి. జయలక్ష్మి గారు ఈ కేర పట్ల జయలక్ష్మి. అయితే ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది. జయలక్ష్మి గారు కన్నప్ప మహాదేవ్ 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 తండ్రి. మహాదేవ్ 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 గురు మాట్లాడతా మళ్ళీ మాట్లాడతా. అలాగే అలాగే మహాదేవ్ మహాదేవ్ మళ్ళీ మాట్లాడతా. అలాగే అలాగే మహాదేవ్ 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 మహాదేవ్. హిమక్క మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురుగారు మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. మహాదేవ. ఇది ఆఫ్ చేస్తా.